Matthew chapter 27 మత్తయి సువార్త 27వ అధ్యాయములో from verse 1 to 3 మొదటి నుండి 3 వాక్యాలు చూచినప్పుడు we read about resurrection. పునరుద్ధానం గురించి చూస్తున్నాము. 28వ అధ్యాయం మొదటి 3 వాక్యములు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. In the end of the Sabbath, as it began to dawn toward the first day of the week, came Mary Magdalene and the other Mary to see the sepulchre. And behold, there was a great earthquake, for the angel of the Lord descended from heaven and came and rolled back the stone from the door and sat upon it. His countenance was like lightning and his raiment white as snow. Though all the four gospels speak about resurrection or writes about resurrection, 4 సువార్తలు కూడా యేసు ప్రభు పునరుద్ధానాల గురించి చాటించుచున్నప్పటికీ some of them add something, some of them omit some truths. కొందరైతే కొన్ని సత్యములను కలుపుకొని ఉన్నారు, కొందరైతే కొన్ని విషయములను వదిలేసి ఉన్నారు. Matthew says in 28:1 only Mary Magdalene came to the sepulchre and the other Mary, two Marys. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వాక్యములో మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధి యొద్దకు వచ్చారని చెప్పి వ్రాస్తున్నాడు. They beheld there was a great earthquake. వారు ఆ విధంగా చూచినప్పుడు అప్పుడు మహా భూకంపము కలిగెను. But the angel of the Lord descended from heaven and came and rolled back the stone from the door and sat upon it. ఆ దూత ఒక స్వరూపము, ఆ దూత దిగి వచ్చెను. దాని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అది రాయిని పొర్లించి దాని మీద కూర్చొని ఉండెను. The Jews used 3 types of graves. యూదులైన వారు 3 రకములైన సమాధులను ఉపయోగించేవారు. One is a dead body, they'll place it in a cave, natural cave. ఒకటి ప్రకృతి సిద్ధమైనటువంటి గుహలో కనబడుచున్నది. ఈ సచ్చిన శవమును ఆ గుహలో పెట్టేవారు. Sometimes dig a tunnel underground, కొందరైతే భూమి కింద ఒక సొరంగమును త్రవ్వి keep the body inside ఆ యొక్క శవమును లోపల పెట్టి and cover it with a stone. ఒక రాతితో దాన్ని అడ్డముగా పెడతారు. Sometimes they'll make a room కొన్నిసార్లు అయితే ఒక గదిని వారు నిర్మించి with stones, రాతితో ఆ గదిని కట్టి lay the body inside ఆ యొక్క శవమును లోపల పెట్టి and they'll cover it with a stone. వారు రాతితో కప్పివేయుచున్నారు. Therefore in Tamil the grave is called Kallarai. అందువలనే తమిళ్లో ఇక సమాధికి అది కల్లరై అని అంటున్నారు. అంటే రాళ్లతో చేయబడిన ఒక గది. Kallu means stone, కల్లు అంటే రాయి, Arai means room. అరై అంటే గది. Kallarai means the room that's made of stone and covered with a stone. కల్లరై అని చెప్పినప్పుడు రాతితో చేయబడిన గది, రాతితో మూయబడిన గది. But in India we bury the body down the earth at least 4 feet down. ఇండియా దేశంలో మనం చూచినప్పుడు 4-5 అడుగుల లోతుగా మన గోతిని తవ్వి Be covered with mud. ఆ యొక్క శవమును పెట్టి మట్టితో పూడ్చివేసి, Nominal Christian they make a big grave on the top of it. సామాన్యమైన క్రైస్తవులు దానిపైన పెద్ద సమాధి కట్టడానికి కడుతుంటారు. Yes. And there's a group called in India I forgot that. They simply throw the body in the desert. ఇండియా దేశంలో గుంపు వారు ఉన్నారు. వారు ఆ శవమును అలాగునే అడవిలోకి విసిరివేస్తారు. Yes. Why? They think that the body must be eaten away by vultures. ఎందువలనంటే ఆ శరీరమును ఆ శవమును ఆ యొక్క రాబందులు తినేయాలని చెప్పి విసిరివేయచ్చు ఉంటారు. What is the religion? Anybody know? Parsi. Are you sure? Yeah. Now recently who died? ఈ సమీపంలో ఎవరు చనిపోయారు? Ratan Tata died. రతన్ టాటా. He is a Parsi man. ఆయన ఒక పాల్సీ వ్యక్తిగా కనబడి ఉన్నారు. But his body was not thrown as per their custom to the vultures. వారి యొక్క ఆచార ప్రకారముగా రాబందులు తినాలని చెప్పి శరీరాన్ని ఆ విధంగా విసిరి పారవేయలేదు. Christians and Muslims they bury the dead body, and Hindus they cremate the body. Parsis they throw it to the vultures. క్రైస్తవులు మహమ్మదీయులైతే శవముని పాతి పెడతారు, హైందవులైతే శవాన్ని కాల్చి వేస్తారు, పాల్సీ వాళ్ళైతే శవముని విసిరి వేస్తారు. The Jews used to bury it in a room made of stones. అయితే యూదులైన వారు రాతితో చేయబడిన గదుల్లో ఆ యొక్క శవమును పాతి పెట్టుచున్నారు. Joseph of Arimathea, he was said to be a counselor. అరిమథ్య యోసేపు ఒక సలహాదారుడుగా కనబడి ఉన్నాడు. He had his own made grave.
అతనికి తన యొక్క స్వంతంగా చేసుకున్నటువంటి ఒక సమాధి కనబడి ఉన్నది. Yes, quite new. చాలా క్రొత్త సమాధి. No dead body was laid in it. అంతవరకు ఆ యొక్క సమాధి గుహలో ఎవరిని పెట్టి ఉండలేదు. He boldly went to Pilate, asked for the body of Jesus and laid it in the new grave. అతడు ధైర్యంగా పిలాతు యొద్దకు వెళ్ళి ఆ క్రొత్త సమాధిలో యేసు ప్రభు యొక్క శవాన్ని అడిగి తీసుకొని దానిలో పెట్టి ఉన్నాడు. It was covered with a stone. అది దాని తర్వాత ఒక రాతిని పొర్లించి కప్పి ఉన్నారు. The high priest and his men, ప్రధాన యాజకులు మరియు అతని యొక్క దాసులు, they went and sealed that grave, వారు ఆ సమాధి మీద ముద్ర వేసి ఉన్నారు. so that the disciples of Jesus should not say by taking away his body from the grave and that he has rose again. సమాధిలో నుండి శిష్యులు యేసు ప్రభు శవాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఆయన తిరిగి లేచారని చెప్పి వాడు అబద్ధం ఆడకుండా నిమిత్తం అలాగున సమాధి మీద ముద్ర వేయించి ఉన్నాడు. So early morning, ఉదయకాలమందే some Marys came to the sepulchre. ఈ విధంగా మరియాలు సమాధి యొద్దకు వచ్చి ఉన్నారు. In Luke 24:1, John 20 verse 1, Mark 16:1. మార్కు సువార్త 16:1 మరియు లూకా సువార్త 24:1 లో మనం చూస్తున్నాము. Luke 24:1, లూకా సువార్త 24:1, Mark 16:1, మార్కు 16:1, John 20 verse 1, యోహాను 20:1 and Matthew 28:1. మరియు మత్తయి సువార్త 28:1. When we jointly read all these 4 verses, ఈ 4 వాక్యాలు మనం కలిపి చదువుకున్నట్లయితే we can find some differences. In one place is written only Mary Magdalene and the other Mary came. కొన్ని మన వ్యత్యాసములు కనుగొనగలము. ఒక చోట మనం చూస్తున్నాము మగ్దలేనే మరియు వేరొక మరియ మాత్రమే సమాధి యొద్దకు వెళ్ళినట్లుగా చూస్తున్నాము. But Luke says, అయితే లూకా ఏమని వ్రాయిచున్నాడు? they came under the sepulchre. Simply they said, the pronoun they. అక్కడ వారు అని మాత్రమే చెప్పి ఉన్నారు. Who came, that he never mentioned. అక్కడ ఎవరు వచ్చారో చెప్పబడి ఉండలేదు. Now read in 16:1 of Mark. ఇప్పుడు మార్కు 16:1 చదవండి. Was written there. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. And when the Sabbath was past, Mary Magdalene and Mary the mother of James and Salome had bought sweet spices that they might come and anoint him. So here he mentions certain names. Mark mentions certain names. మార్కు తన సువార్తలో కొంతమంది యొక్క పేర్లను గురించి Mary Magdalene, మగ్దలేనే మరియా, Mary the mother of James, యాకోబు తల్లి అయిన మరియా and Salome, మరియు సలోమేయు, and all the 3 of them they came. ఆ ముగ్గురు కలిసి వచ్చినట్లుగా చూస్తున్నాము. He says they came with the spices. వారు సుగంధ ద్రవ్యములను చేత పట్టుకొని వచ్చి ఉన్నారు. Why? ఎందుకొరకు? Not to see the risen Lord. పునరుద్ధానం చెందినటువంటి యేసును చూడటానికి కాదు గాని, These women came to the sepulchre not to see the risen Lord. పునరుద్ధానం చెందిన యేసు ప్రభువుని చూడటానికి కాదు గాని, They came to do some last rites as per the custom of the Jews. యూదుల యొక్క ఆచార ప్రకారముగా చివరి అంతిమ క్రియలు చేయటకు గాను వచ్చి ఉన్నారు. What was the custom? వారికి ఆచారములు ఏమై ఉన్నవి? They will anoint the body on the 3rd day. వారు 3వ దినమందు సుగంధ ద్రవ్యములు వారు పూసే అలవాటు వారికి ఉన్నది. Because the Jews, they believe, ఎందుకంటే యూదుల యొక్క నమ్మిక ప్రకారము once a dead body is kept in a grave, ఒకసారి ఒక శవమును ఒక సమాధిలో ఉంచిన తర్వాత and is closed with a stone, అది రాతితో మూయబడిన తర్వాత for 3 days the spirit will be roaming about only within the grave. 3 దినములు ఆ యొక్క ఆత్మ ఆ యొక్క సమాధిలోనే తిరుగుతూ ఉంటది అని అనుకుంటున్నారు. In Kerala, one person was made the headmaster, but he was not anointed with the Holy Spirit. కేరళలో ఒక వ్యక్తి హెడ్ మాస్టర్ గా అభిషేకించినారు, కానీ అతనికి పరిశుద్ధాత్మ లేదు. In my young days, నా యొక్క యవన దినములలో I attended Kottayam convention. నేను కోటయం కన్వెన్షన్ వెళ్ళి ఉన్నాను. I was 7 or 8 years old. నేను అప్పుడు నాకు వయసు 7-8 సంవత్సరములే. And when we were sitting for dining, మేము ఆ విధంగా పాటలు పాడుచు ఉన్నప్పుడు one young man, he was serving water. ఒక యవనస్తుడు మేము భోజనము తింటూ ఉన్నప్పుడు మాకు వడ్డిస్తూ ఉన్నాడు, నీళ్లు మాకు పోయిచూ ఉన్నాడు. One senior believer came and whispered something into his ears. ఒక పెద్ద విశ్వాసి వచ్చి అతని చెవిలో ఏదో మాట్లాడి ఉన్నాడు. I overheard it. నేను దాన్ని ఎలాగనో విని ఉన్నాను. He asked him, "Mone, abhishek pravicho."
బాబు నువ్వు అభిషేకం పొందుకున్నావా అని అడిగాడు. Sonny, have you received the Holy Spirit? బాబు నువ్వు ఏమన్నా పరిశుద్ధాత్మ పొందుకున్నావా అని అడిగాడు. He said, no uncle. లేదు అంకుల్ నేను పొందలేదు. నాకు శుశ్రూష బాడిలా, don't do the ministry. అయితే నువ్వు సేవ చేయుటకు వీలు పడదు. ఎన్నా మినిస్ట్రీయా? ఏంటో సేవ చేయుచున్నాడు? Preaching or teaching? అని బోధిస్తున్నాడా ప్రసంగం What చేస్తున్నాడా? ministry? ఏం Serving water. చేస్తున్నాడు? నీళ్లు పోస్తున్నాడు అంతే. It was not allowed for them. అయితే అది కూడా అనుమతించబడలేదు. That is original CPM, the Pentecost, the Ceylon Pentecost mission. అది పాత సిపిఎం సిలోన్ పెంతెకోస్తు మిషన్ అంటే అలా ఉండేది. ఆ పడి పరిస్థితిలో కనబడుచున్నది మీరు వారం దినములు ఉపవాసం ఉన్నారు కానీ ఈ కార్యములను ఒప్పుకోలు చేయలేదు. If you don't have anointing, you will die and we will give you a beautiful burial and a coffin costing not less than 50,000 rupees. మీరు అభిషేకం లేకుండా చనిపోయినట్లయితే మంచి భూస్థాపన ఆరాధన చేస్తాము, 50,000 రూపాయలు ఖర్చు పెట్టి కూడా మీకు సమాధి పెట్టిని కూడా తయారు చేయగలము. There are many songs written about Zion and Jerusalem. సియోను గురించి యెరూషలేము గురించి చక్కని పాటలు కూడా మనకున్నాయి. We also have ready-made messages to preach in funeral services. మాకు కూడా భూస్థాపన ఆరాధనలో ప్రసంగం చేయటకు గాను బాగా సిద్ధపరచుకునే ప్రసంగాలు మాకున్నాయి. And pastors will throw up mud 3 times. పాస్టర్ గారు ఈ విధంగా 3 సార్లు మట్టి విసురుతూ ఉంటారు. And what do they say? దాని తర్వాత ఏం చెప్పుదురు? At the top of their voice they will say, oh, this brother will rise over Jesus, come hallelujah. Then everybody will in this way. గట్టిగా కేకలు వేస్తారు, ఈ సోదరుడు తప్పకుండా యేసు వచ్చినప్పుడు లెగుస్తారని చెప్పినప్పుడు అందరూ ఆత్మతో నింపబడుతూ ఉంటారు. These are all order of service, a form of service. ఇదంతా కూడా ఆరాధన క్రమములు మాత్రమే, పద్ధతి మాత్రమే ఉన్నది. Only when Jesus comes, యేసయ్య వచ్చినప్పుడు మాత్రమే the truth will come out. సత్యం అనేది బయలుపరచబడును. Who will rise up from the grave and who will stay there? Only in the time of resurrection will say that. సమాధి నుండి ఎవరు లెగుస్తున్నారు, ఎవరు అక్కడే ఉండిపోతారు అని చెప్పి పునరుద్ధాన దినమందు ఇవన్నీ బయలుపరచబడును. Yes, if your body is to come out of the grave, నీ శరీరము సమాధి నుండి పైకి లేవవలనంటే your ears must be used to 3 voices, unique voices. మీ యొక్క చెవులు అనేవి 3 ప్రత్యేకమైనటువంటి శబ్దములకు అలవాటు పడినవిగా ఉండవలేను. The shout of Jesus, అది యేసుప్రభు యొక్క ఆర్భాట శబ్దము, the voice of the archangel, ప్రధాన దూత శబ్దము and the trump of God. మరియు దేవుని యొక్క బూరధ్వని. If your ears are not used to this voice, your body will stay only there. మీ చెవులు గాని స్వరములు వినకపోతే మీ శవం అలాగనే ఉండును. It won't come out. అది బయటికి రాదు. And you must die to sin. మీరు పాపమునకు మరణించవలెను. Yes, then only body will come up. అప్పుడు మాత్రమే శరీరం బయటికి వచ్చును. With all the sinful life, we will do only our formality. పాపము జీవితము పెట్టుకొని అన్ని కూడా నామకార్థంగా మీరు Your చేయించున్నట్లయితే burial should not be a formality. మీ భూస్థాపన ఆరాధన నామకార్థమైనది ఉండకూడదు. With a good conscience, as I told you yesterday, you must die. నేను దినమందు I'll చెప్పినట్టుగా say later. మంచి మనస్సాక్షితో మీరు మరణించువారిగా ఉండవలేను. I'm sorry, I am very harsh in teaching, as Paul says. పౌలు చెబుతున్న విధంగా ఒక నా మాటలు కఠోరముగా ఉండవచ్చును. Though I am very rude in teaching, నేను నా బోధల్లో నేను కఠినముగా కనబడినప్పటికీ I am soft in the heart. నేను హృదయంలో మెత్తటి గుండె గలవాడను. In teaching, I have to teach. నా బోధన విషయంలో నేను బోధించే తీరాలి. Only to create an awareness in your mind and heart. మీ That you may హృదయంలో not die in your ignorance or foolishness. మీ అవివేకములోను మీ అజ్ఞానములో నశించిపోకుండా నిమిత్తము తప్పకుండా నేను మీకు బోధించే తీరవలెను. So, in 4 places in the Gospels, కాబట్టి సువార్తలో 4 స్థలాల్లో చూసినప్పుడు we read that the resurrection of Christ was witnessed by some of disciples and some women. క్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది కొంతమంది స్త్రీల మూలముగాను శిష్యుల మూలముగాను అది రుజువు చేయబడింది లేక సాక్ష్యం చెప్పి ఉన్నారు. Matthew, Mark, Luke and John, all the 4 of them write some different things. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 వ్యత్యాసమైన కార్యములే వారు చెప్పి ఉన్నారు. Luke says the women came. లూకా చెప్పుచున్నాడు స్త్రీలు వచ్చి ఉన్నారు. Mary Magdalene, she was a మగ్దలేనే మరియా, no, she will be there everywhere where Jesus is. యేసుప్రభు ఎక్కడ ఉన్నా సరే ఆమె అక్కడ కనబడుతూ ఉంటది. All right, she will always be present everywhere. ఎల్లప్పుడు కూడా మా యేసుప్రభుతో కనబడే వ్యక్తి. She witnessed the death and crucifixion of Christ. ఆమె క్రీస్తు యొక్క శిలువ యొద్ద కూడా కనబడి ఉన్నది. On the 3rd day she came to the grave also. 3వ దినమందు సమాధి యొద్దకు కూడా ఆమె వచ్చి ఉన్నది. Bible speaks about 5 Marys. బైబిల్ గ్రంథము 5 మేరీలను మరియమ్మల గురించి చెప్పుచున్నది. They were all with Jesus serving him. వారందరూ కూడా యేసుప్రభుకు పరిచర్య చేసే స్త్రీలై ఉన్నారు. So Luke mentions some people's name. లూకా అయితే కొంతమంది పేర్లను రాయిచున్నాడు. And he gives the reason why these women came to the grave. ఈ స్త్రీలు ఎందుకు సమాధికి వచ్చారని చెప్పి కారణాన్ని కూడా రాయిచున్నాడు. Not one man came to the grave. ఒక్క పురుషుడు కూడా సమాధి యొద్దకు రాలేదు. Am I right? Only women came to the grave. స్త్రీలు మాత్రమే సమాధి యొద్దకు వచ్చి ఉన్నారు. And they brought spices in their hands. అంత మాత్రం కాదు, చేతిలో సుగంధ ద్రవ్యాలు కూడా చేత పట్టుకొని Because వచ్చి. the Jewish custom is, ఆ యూదులకు అలవాటు ప్రకారంగా women will do their rites for a dead body on the 3rd day by embalming it or by applying some precious ointment.
స్త్రీలైన వారు యూదుల ఆచార ప్రకారముగా స్త్రీలైన వారు చనిపోయినటువంటి శవమునకు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చి వాళ్ళు అంతిమ క్రియలు జరిపి 3వ దినమందు అంతిమ క్రియలు చేస్తారు. Therefore, like the Indians, they won't bury the body down in the earth and cover it with mud. అందువలనే భారతీయుల వలె ఒక శరీరమును వారు సమాధిలో పెట్టి మట్టితో కప్పివేయరు. They only put it in a grave and close it with a stone so that the stone can be removed anytime. వారు సమాధిలో దాన్ని ఉంచి ఒక రాతితో కప్పుతారు, ఎందుకంటే అవసరమైనప్పుడు ఆ రాతిని తొలగించుకొని వచ్చును. And the third day they'll come to anoint the body. 3వ దినమందు సుగంధ ద్రవ్యాలతో వారు దాని కప్పు వేయి నిమిత్తం వచ్చేదరు. As a homage at the last rite they do for the dead body. శరీరమునకు చచ్చిన శవమునకు వారు చేసే చివరి క్రియలై ఉన్నవి. So they came one early in the morning only to anoint the body of Jesus, not to see whether Jesus is still there or he's rose again. అందువల్ల తెల్లవారుజామున వాళ్ళు ఎందుకు వచ్చారంటే యేసయ్య ఉన్నాడా పునరుద్ధానం చెందాడా చూడటానికి రాలేదు, కానీ ఈ సుగంధ ద్రవ్యాలతో అంతిమ క్రియలు చేయడానికి వచ్చి ఉన్నారు. Because about the resurrection Jesus taught only to the disciples. ఎందువల్లంటే ఆ పునరుద్ధానం గురించి శిష్యులకు మాత్రమే యేసు ప్రభు చెప్పి ఉన్నారు. In the garden of Gethsemane he told them, గెత్సెమనే తోటలో ఆయన చెప్పి ఉన్నారు, very soon the son of man will be caught by the priests, అతి త్వరలో మనుష్య కుమారుడు శాస్త్రుల ద్వారా పట్టబడుదును, and he will have to die on the cross. ఆయన శిలువ మీద మరణించవలసి వచ్చును. The first day in the sanctification told you why Jesus was handed over to the Romans to kill. నేను మొదటి దిన శుద్ధీకరణ కూటంలో చెప్పి ఉన్నాను, ఎందుకొరకు యేసు ప్రభు చంపబడు నిమిత్తము రోమా సైనికులకు అప్పగించబడి ఉన్నాడని. The Jews have no law to crucify anybody. యూదులకు ఏ వ్యక్తినైనా సిలువ వేసే అధికారం వాళ్ళకి లేదు. Only the Roman law says రోమీయులకు నియమమే చెప్పుచున్నది, people who were caught in big crimes, serious crimes, ఎవరైతే ఘోరమైన నేరాలతో పట్టబడుచున్నారో and who were not very patriotic to the Roman government, ఎవరైతే రోమా ప్రభుత్వమునకు వారు దేశభక్తిని చూపించిన వారిగా కనబడుచున్నారో, they speak or work against the Roman government, రోమా ప్రభుత్వమునకు విరుద్ధంగా ఎవరైతే క్రియ చేయుచు ఉన్నారో they will be caught and given a punishment by crucifixion. వారు పట్టబడి వారికి ఇచ్చే శిక్ష ఏంటంటే సిలువ మరణమై ఉన్నది. Cruciare, the word crucifixion came derived from a word called cruciare. క్రూసిఫిక్షన్ అనే పదము క్రూసియరే అనే పదములో నుండి వచ్చుచున్నది. That with great pain and agony a person must be tortured and killed on the cross. దాని అర్థం ఏంటంటే మహా వేదనతో హింసాత్మకముగా బహు క్రూరత్వముగా కఠోరముగా సిలువ వేసి చంపుట అయ్యున్నది. Jesus knew it beforehand. యేసు ప్రభు ఈ కార్యం ముందుగానే ఎరిగి ఉన్నారు. Therefore Gethsemane told disciples, very soon I will be caught and I will be led to crucify. అందువల్ల గెత్సెమనే తోటలో యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ముందుగానే నన్ను పట్టుకుంటారు, ఆ సిలువ మరణము వేస్తారని చెప్పి ఉన్నారు. Yes, many times Pilate wanted to release him. అనేక పర్యాయములు పిలాతు ఆయన విడుదల చేయాలని కోరి ఉన్నాడు. Sometimes you ask him questions, Jesus never is to answer him. అనేకమైన ప్రశ్నలు వేసినా కూడా యేసు ప్రభు దానికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. Because he was willing to be crucified. God's plan about crucifixion should not be averted. దేవుని యొక్క ఈ సిలువ మరణం అనే దేవుని చిత్తం అనేది తొలగించబడకుండా నిమిత్తము మనపూర్వకంగా ఆ సిలువ వేయబడడానికి యేసు అప్పగించుకొని ఉన్నారు. Otherwise God's purpose concerning his life will not be fulfilled. లేనట్లయితే ఆయన గురించి దైవ చిత్తము పరిపూర్ణము కానేరదు. What do we understand from that? దీని నుంచి మనకు ఏం అర్థమవుచున్నది? God has a plan as to how each one of us should die. మనమందరం కూడా ఎలా మరణించాలో మన గురించి కూడా ఒక దైవ ఉద్దేశం అనేది ఉన్నది. We must always yield our life to die for Christ. మనం కూడా ఎల్లప్పుడూ కూడా క్రీస్తు కొరకు మరణించడానికి మన జీవితాన్ని అప్పగించుకొనవలెను. Some pastors die in accidents. కొంతమంది పాస్టర్లు ప్రమాదాల్లో చనిపోతున్నారు. Some pastors die while they are sleeping. కొంతమంది నిద్రపోతుండగా చనిపోయి ఉన్నారు. Some pastors die while praying. కొంతమంది ప్రార్థిస్తుండగా చనిపోయిన వారు ఉన్నారు. Some pastors die while they preach. కొంతమంది పాస్టర్లు ప్రసంగించుచుండగా చనిపోయి ఉన్నారు. Have you heard about these things? ఈ కార్యములు ఎవరైనా విన్నారా? Some pastors die after prolonged sickness. కొంతమంది పాస్టర్లు అయితే దీర్ఘకాల వ్యాధులతో ఉండి చనిపోయి ఉన్నారు. Some pastors die of a sudden heart attack. కొంతమంది పాస్టర్లు అయితే ఆకస్మిక గుండెపోటు వచ్చి చనిపోయి ఉన్నారు. So people die in various ways. ఈ విధంగా జనులు అనేక రకములుగా మరణిస్తూ ఉన్నారు. We can't predict how should a person die. It is the hand of God. దేవుని యొక్క చేతిలో ఒక వ్యక్తి ఎలా మరణించాలో ముందుగా మనకు తెలియదు. Our breath is in the hand of God. మన యొక్క శ్వాస దేవుని చేతిలో ఉన్నది. Our time also is in the hand of God. మన కాలగతులు దేవుని వశములో ఉన్నవి. Death may come in any form. మరణము ఏ రూపములైనను సంధించవచ్చును. You can't determine or decide that my death should be like this. నా యొక్క అంతం ఇలాగుండాలి అలాగుండాలి అని చెప్పి నీవు తీర్మానం చేసుకోలేవు. But we must always be ready to die. కానీ ఎల్లప్పుడూ మరణానికి సిద్ధంగా ఉండవలెను. Not to escape the tragedies in the world, but in love for Christ.
ఏదో లోకంలో ఉన్నటువంటి ఆ అవాంఛనీయమైన కార్యములు తప్పించుకున్నట్టు కాదు గాని క్రీస్తు యొక్క ప్రేమ నిమిత్తము చనిపోవడానికి సిద్ధంగా ఉండవలెను. Yes, some people teach, I chide with them or I resist them or withstand them, only for the teachings and their practices. వారి యొక్క ఏ విధమైన అలవాట్లను వారి యొక్క బోధనలను నేను విరోధించి నిలబడుచున్నాను. If it is not based in the word of God, I will resist. అది దేవుని యొక్క వాక్యములకు ఆధారం లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా నేను ఎదిరిస్తాను. Paul had many revelations from God. పౌలునకు దేవుని యొద్ద నుండి అనేకమైన ప్రకటనలు గల పొందుకొని ఉన్నాడు. One day he saw a senior pastor, Peter, ఒకసారి తనకంటే అనుభవం గల పెద్ద పాస్టర్ అయిన పేతురు యొద్దకు వెళ్ళి ఉన్నాడు. playing a double game. రెండు డబుల్ గేమ్ ఆడుచు ఉన్నాడు. When he saw the Jews, he said, okay, circumcision is okay, he said. యూదుల్ని చూసినప్పుడు ఏమో సున్నతి పర్వాలేదు అని చెప్తున్నాడు. When the Greek lady he saw, he said, no, there will be no circumcision. మరి గ్రీకులను చూసినప్పుడు ఏమో సున్నతి వద్దు చేయకూడదని చెప్పుచున్నాడు. Paul heard it. పౌలు దాన్ని విని ఉన్నాడు. He said, I withstood him. వెంటనే అతను ఎదిరించున్నాడు. I said, don't play a double game. ఈ విధంగా రెండు ఆటలను ఆడవద్దు. In the New Testament, no circumcision. ఈ నూతన నిబంధన సున్నతి అనేది లేదు. Circumcision only in the heart. సున్నతి అనేది హృదయ సంబంధమైనది మాత్రమే. In the Old Testament, it was literal. పాత నిబంధన దక్షిణానుసారమైనది. Speak the truth boldly, he said. సత్యమును ధైర్యంగా బోధించని చెప్పి ఎదిరించున్నాడు. Peter was a senior pastor. పీటరు చాలా ఇంతకంటే పెద్దవాడు. Paul was a junior pastor. పౌలు చిన్న పాస్టర్ అయి ఉన్నాడు. But Paul had a better revelation than the senior pastor. కానీ సీనియర్ పాస్టర్ కంటే పౌలునకే మంచి అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రకటన కలిగిన వాడుగా ఉన్నాడు. It is written in Bible. అది బైబిల్లోనే రాయబడి ఉన్నది. So senior or junior or senior pastor, it never matters. కాబట్టి పెద్దవారో చిన్నవారో సెంటర్ పాస్టర్ ఇది కాదు మనం పట్టించుకోవాల్సినది. Yes, Manmohan Singh, Dr. Manmohan Singh was a double PhD in economics. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు డబుల్ PhD ఎకనామిక్స్ లో చేసుకున్నారు. He was a statesman. ఆయన ఒక He was the Prime Minister of India for 10 years. ఆయన ఇండియా దేశంలో ప్రధానమంత్రిగా ఆయన సేవ చేసుకున్నాడు. Because he is having a degree of double PhD, ఈ విధంగా రెండు PhDలు చేసినటువంటి పట్టవులు పొందుకొని ఉన్నాడు. he cannot change the principles of mathematics or economy. అట్లయినంత మాత్రమున లెక్కల యొక్క సూత్రములను గాని నియమాలు గాని మార్చలేడు. Our position never gives us power to change or alter the word of God. మన యొక్క పదవులు దేవుని యొక్క వాక్యాన్ని ఆ విధంగా మార్చడానికి అధికారం లేదు. Therefore, don't be offended by my words. అందువల్ల నా మాటలు బట్టి ఎవరు దుఃఖపడవద్దు. If I speak the truth, please humble yourself and receive the truth. సత్యాన్ని గురించి మాట్లాడుతున్నట్లయితే మీరు ఒప్పుకొని విధేయపడండి. Pilate asked Jesus, where have you come from? యేసు ప్రభుని వారు అడిగి ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చి From my ఉన్నావు? father. Why? తండ్రి యొద్ద నుండి వచ్చానని చెప్తున్నారు. ఎందుకొరకు? To bear witness to the truth, he said. సత్యమునకు సాక్ష్యముగా చెప్పుటకు వచ్చి ఉన్నాను. He never told him, I came to establish a glorious church, because he can't understand. నేను మహిమగల సంఘాన్ని స్థాపించడానికి వచ్చానని చెప్పలేదు. ఎందుకంటే అలా చెప్తే పీలాతుకు అర్థం కాదు. He told him, I came to be a witness to the truth. That is a basic. నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. ఎందుకంటే అదే మూలోపదేశము. Once we are saved by the truth, we all must become witnesses to the truth. ఒకసారి సత్యము ద్వారా రక్షింపబడిన తర్వాత మనందరము సత్యమునకు సాక్షులముగా మారుదుము. God is said to be truth. దేవుడు సత్య సంబంధి అయి ఉన్నారు. Only true God. John 17:3. యోహాను సువార్త 17:3 ఆయనే సత్య దేవుడై ఉన్నారు. Jesus is said to be the truth. యేసు ప్రభు సత్యముగా పిలువబడుచున్నారు. He said, I am the way, the life and truth. నేనే మార్గం సత్యం జీవం అని చెప్పి ఉన్నారు. In John 14 chapter, యోహాను సువార్త 14వ అధ్యాయంలో the Holy చదువుచు Spirit is said to be the spirit of truth. పరిశుద్ధాత్మ కూడా సత్య సంబంధమైన ఆత్మగా పిలువబడుచున్నారు. The word of God is said to be the truth in John 6 chapter. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేను పలుకుచున్న మాటలు సత్యము అని దేవుడు చెప్పుచున్నారు. The words which I have spoken to you, they are truth, they are the spirit, they are truth. నేను పలుకుచున్న మాటలు సత్యమును ఆత్మయునై ఉన్నవి. So you need to grow simultaneously in the knowledge of God the Father, the Son, and the Holy Spirit, and the Word of God. కాబట్టి మీరు సంపూర్తిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరియు దేవుని యొక్క వాక్యమందలి సత్యము ద్వారా మీరు ఎదగవలెను. Then only can bear witness to the truth. అప్పుడు మాత్రమే సత్యమునకు సాక్షులుగా ఉండగలరు. If you don't know the truth, how can you testify about the truth to other people? మీకే సత్యము తెలియనట్లయితే ఇతరులకు సత్యము గురించి ఎలాగో సాక్ష్యం ఇవ్వగలరు? Only in the church the truth can be preached. సంఘములో మాత్రమే సత్యము బోధించబడును. సత్యమునకు వచ్చేదము. So these women came to the sepulchre not ఇప్పుడు to see the risen Lord. ఇప్పుడు ఈ స్త్రీలైన వారు సమాధి యొద్దకు ఎందుకు వచ్చారంటే పునరుద్ధానము చెందిన యేసయ్యను చూడటానికి కొరకు కాదు, but to do the last rites for the dead body, to anoint it with ointment. ఒక చచ్చిన శవమునకు సుగంధ ద్రవ్యములతో అంతిమ క్రియలు చేయడానికే వాళ్ళు వెళ్ళి ఉన్నారు. When they saw the stone opened, వారు ఒక రాతి పొర్లించుట చూచిన వెంటనే they panicked. వారు చాలా బాధపడ్డారు. Why? ఎందుకొరకు? Body is missing. ఒక శరీరం లేదు అక్కడ. The stone is removed. ఆ యొక్క రాయి తొలగించబడినది. They were in trouble. వారు చాలా కలవరపడి ఉన్నారు. They were not happy. వారు సంతోషముగా లేరు. They were
trouble. వారు కలవరపడి ఉన్నారు. If they had come to see the risen Lord, when they see the body is not there, they should have been happy. వారు పునరుద్ధానము చెందిన యేసయ్య చూడడానికి వచ్చినప్పుడు శవము కనబడలేదంటే సంతోషపడాలి But కదా. they never came to see the risen Lord. అయితే పునరుద్ధానం చెందిన ప్రభు కోసం They కాదు వాళ్ళు came వచ్చింది. to do the last rite. వారు అంతిమ క్రియలు చేయడానికి వచ్చి ఉన్నారు. Now they feel guilty. ఇప్పుడు వారు గుచ్చుపడుచున్నది. Yes, we are not able to do that. అయ్యో మనం దాన్ని We చేయలేకపోయినామే. have never done our duty to Christ. క్రీస్తులకు మా కార్యము చేయలేకపోయామే. They were Mary Magdalene. She was simply roaming about. Where is the Lord? Where is the Lord? వెంటనే మగ్దలేనే మరి ఆ ప్రభు ఎక్కడ అని చూస్తూ ఉన్నది. Why? ఎందుకొరకు? Out of her deep love for Jesus. యేసు ప్రభుకు తనకున్నటువంటి లోతైన ప్రేమను బట్టి She was not in a mood to go back. వెనక్కి వెళ్ళిపోవడానికి మనసు లేదు ఆమెకి. Yes, somehow she must see him and do the anointing. Therefore she came to touch the feet of Jesus. ఎలాగైనా సరే ఆయన చూడాలి, అంతిమ క్రియ చేయాలని చెప్పి దగ్గరికి వెళ్ళింది. ఆయన పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించింది. Why? ఎందుకొరకు? Because from the feet only they'll do the anointing work. ఆ యొక్క పాదముల యొద్ద నుండే కదా ఆ యొక్క అభిషేకం చేయించు ఉంటారు. It's the same Mary who anointed the feet of Jesus when he was alive. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన పాదాల మీద నూనె పోసినటువంటి అదే మేరీ అనే స్త్రీ. But Jesus said, don't touch me now. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు నన్ను ముట్టవద్దు. Why? ఎందుకొరకు? I am alive. నేను సజీవుడను. I am alive now. నేను ఇప్పుడు సజీవుడను. You came to anoint the dead body of Jesus. నువ్వు యేసు ప్రభు యొక్క చచ్చిన శవాన్ని అభిషేకించడానికి వచ్చి ఉన్నావు. I am not dead. నేను చనిపోయిన వాడిని కాదు. Yes, I rose again. నేను లేచి ఉన్నాను. So now you don't have to anoint me feet. Don't touch ఇప్పుడు me. నా పాదములను అభిషేకించక్కర్లేదు. Now my next program is to go to the Father. తర్వాత కార్యక్రమం ఏంటంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి ఇప్పుడు. Why? ఎందుకొరకు? Why you said that I want to go to, I have not gone to the Father yet? నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదని ఎందుకు చెప్పుచున్నారు ఆయన? She should not have a miscalculation. Jesus rose again he is going to do the ministry among us. యేసు ప్రభు తిరిగి లేచాడు, మరలా మన మధ్యలో సేవ చేస్తారని చెప్పినటువంటి తప్పైన అభిప్రాయం ఆమెలో రాకుండా నిమిత్తము. Yeah. Therefore Jesus told her, I had to go to my Father. అందువల్ల యేసయ్య చెప్పారు, నేను ఇప్పుడు లేచి ఉన్నాను, తండ్రి వద్దకు వెళ్ళబోచున్నాను. Now the anointing of my feet is over. కాబట్టి నా కాళ్ళ మీద నువ్వు నూనె పోసే అభిషేకం అయిపోయింది. When I was alive, you did that in honor of me. నేను బతికున్నప్పుడు నన్ను కనపరచు నిమిత్తం ఆ పని నువ్వు చేసి ఉన్నావు. After my death, నేను చనిపోయిన తర్వాత you do it in honor of me. నీవు నన్ను గణపరచడానికి నా శవానికి చేయబోతున్నావు. Now I risen again. అయితే నేను లేచి ఉన్నాను. I go to spend my days in eternity. నేను నా నిత్యములో తండ్రితో గడపబోచున్నాను. There you don't have to anoint my feet. అక్కడేమి నాకు పాదములు ఎవరు అభిషేకించక్కర్లేదు. Therefore you refuse her not to do that work. అందువలన ఆ పని చేయకుండా నిమిత్తం యేసు ప్రభు ఆమెను ఆపి ఉన్నాడు. All right. So then they went and told Peter అప్పుడు వాళ్ళు వెళ్ళి and other disciples. పేతురుకును ఇతర శిష్యులకు వాళ్ళు తెలియజేసి ఉన్నారు. And Peter and John, they came running to the sepulchre. అప్పుడు పేతురు యోహాను సమాధి యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఉన్నారు. It's all written in Bible history. Go home and read. ఇవన్నీ కూడా బైబిల్ చరిత్రలో రాయబడిన కార్యములే, ఇంటికి వెళ్ళి చదువుకోండి. Because I don't want to say the history. ఎందుకంటే ఇప్పుడు చరిత్ర చెప్పాలని కోరుట లేదు. In Bible, certain truths are written as incidents. బైబిల్ గ్రంథములో కొన్ని కార్యములన్నీ కూడా సంభవములుగా రాయబడి ఉన్నవి. But sepulchre, crucifixion, these are all incidents. సమాధి, సిలువ వేయబట్ట ఇవన్నీ సంభవములు. Certain truths are written in Bible as incidents. కొన్ని సత్యములన్నీ కూడా బైబిల్ గ్రంథంలో సంభవములుగా రాయబడి ఉన్నవి. Crucifixion is incident. ఆ సిలువ వేయబట్టం అనేది ఒక సంభవము. The resurrection is incident. పునరుద్ధానం అనేది ఒక సంభవము. Rolling away the stone rolled away, incident. రాయి దొర్లించబడెను, ఒక సంభవము. And the women came to the sepulchre, incident. స్త్రీల సమాధి యొద్దకు వచ్చేది జరిగిన సంభవము. The knowledge of incident everybody has. ఆ సంభవముల యొక్క పరిజ్ఞానం అందరికీ తెలియను. If you read Bible, you can understand. బైబిల్ చదివితే అన్ని అర్థమవుతాయి. I gave a message on Friday. నేను మంచి శుక్రవారం రోజు నేను ప్రసంగం చేసి ఉన్నాను. One of a believer went home and he sent me a message. ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళి నాకు ఒక మెసేజ్ పంపించి ఉన్నారు. Pastor, all these things, whatever you said, is all it is in chatting among the people. Because they know the happenings. ఇవన్నీ కూడా వాళ్ళకి సంభవాలు కాబట్టి పాస్టర్ ఇవన్నీ కూడా జరిగిన కార్యములు అని చెప్పి నాకు చెప్పి ఉన్నారు. What they do not know is the spiritual significance behind that incident. Understand? వాళ్ళకి ఏం అర్థం కాదంటే ఆ సంభవాలు వెనుకున్న ఆత్మీయ అర్థం వాళ్ళకి అర్థం కాదు. అర్థమవుతుందా? చూడని వాళ్ళకి సమస్య లేదు. I also have never seen that. I also will ఆ కార్యములు నేను కూడా చూడకపోయినట్లయితే తాళం కొట్టేవాడిని. What was the beginning of a church? కాబట్టి మన సంఘం యొక్క ప్రారంభ స్థితి ఎలా ఉంది? How to end our life? మన జీవితం ఎలా మనం ముగించుకోవాలో మనం తెలుసుకోవాలి. Only people like me who are eyewitnesses
can convincingly speak about these truths, not everybody. ఎవరైతే కళ్ళారా చూసి ఉన్నారో నా వంటి వారే ఇటువంటి సత్యములు మీకు తేటగా మీకు బోధించుదురు. Yes. So these people came only to offer their last rites. కాబట్టి ఇక స్త్రీలు ఎందుకు వచ్చినారంటే అంతిమ క్రియలు చేయడానికే యేసు యొద్దకు వచ్చి ఉన్నారు. Though Jesus told the disciples, "The third day I will rise again," these foolish fellows, cowards, they never came to see. యేసు ప్రభు శిష్యులతో ముందుగానే చెప్పి ఉన్నారు, మూడో దినమందు నేను లేచదని చెప్పినా కూడా ఈ బుద్ధిహీనులైన వారు ఆయన చూడటానికి సమాధి ఎద్దుకు They రాలేదు. all fled away from him. ఎందుకంటే ఆయన విడిచి అందరూ పారిపోయి ఉన్నారు. Who was the first disciple who left? మొదటిగా పారిపోయిన వ్యక్తి ఎవరు Yaru? చెప్పండి? ఎవరు? Sorry, Calcutta. Nanida Prandana. I should become mad by asking. నేనే పిచ్చివానిగా మారిపోతాను మిమ్మల్ని The first అడిగారు. one who left was Peter. పేతురే కదా ముందుగా పారిపోయి ఉన్నాడు. When Christ was crucified, he came and told the disciples, "I go a fishing." They all others said, "We also follow you." యేసు ప్రభు ఈ విధంగా సిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించిన తర్వాత నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతానని ముందుగా చెప్పాడు. అతని వెంట అందరూ వెళ్ళిపోయి ఉన్నారు. Sometimes emotionally we do many things. కొన్నిసార్లు ఆ ఉద్రేకపూర్వకంగా అనేకమైన కార్యములు చేయదుము. Emotionally he denied Jesus. ఉద్రేకంగా యేసు ప్రభుని నిరాకరించుదుము. Emotionally he repented. ఉద్రేకపూర్వకంగా మారు మనసు పొందుదుము. Now emotionally he leaving Jesus and going away for fishing. ఇప్పుడు ఉద్రేకపూర్వకంగా యేసు ప్రభుని వదిలేసి చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాడు. Now do you understand ఇప్పుడు మీకు why I అర్థమవుతుందా? always said don't be emotional. ఎందుకని ఇప్పుడు అర్థమైందా ఏది కూడా ఉద్రేకపూర్వకంగా ఉండొద్దు అని చెప్పుచున్నాను. ఉంగ అழுகை ఎమోషనల్ కూడాదు. మీకు కన్నీరు కూడా ఉద్రేకంగా ఉంగ ఉండకూడదు. ఆవి నిరవి ఎమోషనల్ కూడాదు. ఆత్మతో నింపడం కూడా కయ్యడి ఎమోషనల్ కూడాదు. చప్పట్లు కూడా ఆ విధంగా కొట్టకూడదు. అప్పుడు ఏందని పీటర్ సభకి தான் పోணும். సెయింట్ పీటర్ చర్చ్ தான் పోணும். ఆ విధంగా ఉన్నట్లయితే మీరు సెయింట్ పీటర్ చర్చికే వెళ్ళాలి. పురిదా Oh, I am going to crucify. Lord, it should not happen to you. Emotion. ఇదిగో నేను సిలువ వేయబడబోతున్నాను ప్రభువా నీకు అలాగ జరగకూడదని చెప్పాడే అదే ఉద్రేకం. When he saw Jesus walking on water, I also must walk on water. Emotion. యేసు ప్రభు సముద్రం మీద నడవడం చూచినప్పుడు నేను కూడా ప్రభువా నీళ్ళ మీద నడుస్తానన్నాడే అదే ఉద్రేకం. నా కై అడిసంగల కై అడిపింగ ఎనదు నేను చప్పట్లు కొడితే వీళ్ళందరూ చప్పట్లు కొడతారే అదేంటది? Emotion. ఎమోషన్ ఉద్రేకము. Because brain is drained out, empty. ఎందువల్లంటే మన తల మెదడు ఏమీ లేదు ఖాళీ అయిపోయింది. Don't imitate others. ఇతరుల మీద అనుకరించవద్దు. Yes, don't be emotional. మీరు ఉద్రేకపూర్వకంగా ఉండొద్దు. Use your intelligence, wisdom. మీ యొక్క తెలివితేటలను మీ యొక్క జ్ఞానమును ఉపయోగించండి. Therefore God anointed you not with the spirit of emotion but the spirit of knowledge, wisdom, understanding and discretion. అందువల్లే దేవుడు మిమ్మల్ని ఉద్రేకపు ఆత్మతో అభిషేకించలేదు కానీ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మతో అభిషేకించి ఉన్నారు. People brand me saying the point why resurrection is important in our life. మరి మన జీవితంలో ఈ పునరుద్ధానం ఎందుకు ప్రాముఖ్యత? Why the death of Jesus is important in our life? యేసు ప్రభు యొక్క మరణం మన జీవితంలో Why should we study about the death of Jesus? యేసు ప్రభు మరణాన్ని గురించి ఎందుకు మనం చదువుకోవాలి? Christ is not dead. క్రీస్తు మరణించకపోయిన ఎడలా If he is not crucified ఆయన సిలువ వేయబడకపోయిన ఎడలా and he never shed his blood, ఆయన రక్తం చిందించకపోతే the other day we studied, there is no salvation. ఎటువంటి రక్షణ లేదని ముందుగానే తెలుసుకుని ఉన్నాం. Even so, అలా అదే విధంగా if we don't have the experience of the risen power, పునరుద్ధానపు శక్తి యొక్క అనుభవం మనకు లేకపోతే you will believe that Jesus rose again. That is incident. యేసు ప్రభు తిరిగి లేచారు నమ్ముచున్నాం, అదొక సంభవము కదా. Now people go to Jerusalem to see Christ is still there or not. Oh no. యేసు ప్రభు తిరిగి ఇంకా ఉన్నారా లేదని యెరూషలేము కూడా చూస్తూ ఉంటారు. అయ్యో ఆయన లేడే. They spent 3 lakhs minimum. 3 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళి చూసొస్తున్నారు. In Jerusalem they have made a church. యెరూషలేములో ఒక ఆలయం కట్టి ఉన్నారు. Have you been to St. Thomas church? సెయింట్ థామస్ చర్చికి వెళ్ళి ఉన్నారా? సాంతం చెన్నై పొంగల పోమాటాను ஐபிஆர் போட்டு ஓடி வந்துருவாங்க. అక్కడికైతే వెళ్ళరు, ఐబీఆర్కి అయితే పరిగెత్తుకొని వెళ్తారు. நான் 10 இடத்து போன அறிவு வந்துரும்ல. 10 స్థలాలకు వెళ్తే జ్ఞానం వచ్చేస్తని అవన్నీ చూడరు మీరు. ஆமா, I went to the Santam church. నేను వెళ్ళి శాంతమ్మ చర్చికి వెళ్ళి ఉన్నాను. where Thomas was buried. అక్కడ తోమా సమాధి చేసిన స్థలంలోకి వెళ్ళి చూసి ఉన్నాను. It is the basement. అక్కడ పునాదిని చూసి ఉన్నాను. Surrounded that area they built a beautiful church. దాని చుట్టుపక్కల మంచి చర్చి కట్టి ఉన్నారు. Similarly, అదే విధంగా where Christ was buried, క్రీస్తు సమాధి చేయబడిన చోట around the grave, ఆ చుట్టూ సమాధి చుట్టూరు the Catholics have made a church. వారు ఒక చర్చిని కట్టి ఉన్నారు. What is the name of the church? ఆ చర్చి పేరేంటి చెల్లుంగా చెప్పండి? Church of the Holy Sepulchre. చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ అని పరిశుద్ధమైన సమాధి. Yes, the original grave is there, but the originality is not there. ఆ యొక్క పాత సమాధి అట్లా ఉంది కానీ దానికి ఆ విధంగా అది పాడైపోయింది, దాని ఒరిజినాలిటీ లేదు. Artificially they have modified it and they have beautified it. అది కృత్రిమంగా కొంచెం బాగు చేసి మరమ్మతు చేసి దాన్ని చక్కగా తీర్చిదిద్దారు. పైకి వెళ్ళలేము. So be very careful
Incidents must be converted into practices. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంభవాలన్నీ కూడా అనుభవపూర్వకంలో మనం తీసుకుని రావలెను. It must be made as spiritual experiences. అవన్నీ కూడా ఆత్మీయ అనుభవాలుగా మార్చుకొనవలెను. Yes, when we die, మనం మరణించినప్పుడు yes, we must be anointed. మనం అభిషేకించబడిన వారమై Our ఉండవలెను. anointing is not with oil. మీ అభిషేకం అనేది నూనెతో కాదు, Our anointing is with the Holy Spirit. పరిశుద్ధాత్మతో అభిషేకించబడవలెను. I have seen many people, why they die, they speak in tongues and pray. నేను అనేక మందిని చూసి ఉన్నాను. వారు మరణావస్థలో ఉంటూ కూడా అన్ని భాషలు మాట్లాడుతూ మరణించిన వారు ఉన్నారు. They go with anointing. వారు అభిషేకంతోనే వెళ్ళిపోతారు. Their body will rise, no doubt. వారికి శరీరం తప్పకుండా లెగుచును, సందేహం About లేదు. resurrection, we have to study many things spiritually. కాబట్టి పునరుద్ధానం గురించి ఆత్మీయంగా అనేక కార్యాలు నేర్చుకోవాలి. I'll speed up. నేను వేగంగా చెప్తాను. Yes, in 1 Corinthians 15:14, మొదటి కొరింథీ 3:14లో Paul says, పౌలు చెప్పుచున్నాడు, Christ is risen. క్రీస్తు లేచియున్నాడు. If he is not risen, ఆయన లేవని ఎడల our preaching is vain, మా యొక్క బోధ వ్యర్థము, and your faith also is vain. మీ యొక్క విశ్వాసం కూడా వ్యర్థమై ఉన్నది. Christ was to be risen. క్రీస్తు తప్పకుండా లేవవలెను. Why? ఎందుకొరకు? So that we may preach about the life of Jesus, not the death of Jesus. యేసుప్రభు యొక్క జీవాన్ని గురించి మనం బోధించు నిమిత్తము, యేసుప్రభు యొక్క మరణాన్ని గురించి కాదు. Sunday is the day of resurrection. ఆదివారం అనేది పునరుద్ధానము చెందిన దినమై ఉన్నది. Saturday is the 7th day of the week. శనివారం అనేది వారం యొక్క 7వ దినము. Sunday is the first day of the week. ఆదివారం అంటే వారం యొక్క మొదటి దినము. We don't agree with the 7th day Adventist. మనము 7th డే అడ్వెంటిస్టులతో పాటు ఏకీభవించట లేదు. 7th day was observed by the Jews in the Old Testament. పాత నిబంధనలోని యూదుల ద్వారానే 7వ దినము ఆచరించబడుచున్నది. But in the New Testament, Christ rose again on the first day of the week, that is Sunday. అయితే నూతన నిబంధనలో యేసు ప్రభువు వారం యొక్క మొదటి దినమందు అనగా ఆదివారం రోజు లేచి ఉన్నారు. In all the 4 Gospels read, on the first day of the week they came to the sepulchre. 4 సువార్తలు కూడా చూస్తున్నాము. వారం యొక్క మొదటి దినమందు వారు ఆదివారం రోజు సమాధి యొద్దకు వచ్చుచున్నారు. Therefore we worship God on Sunday, the first day of the week, because we are worshipping not the dead Jesus, but we are worshipping the risen Jesus. మనం యేసు ప్రభుని, మృతులైన యేసు ప్రభుని కాదు, పునరుద్ధానము చెందిన యేసు ప్రభుని ఆరాధిస్తున్నాము. కాబట్టి మనము వారం యొక్క మొదటి దినమైన పునరుద్ధాన దినమందు అనగా ఆదివారం రోజు ఆరాధిస్తున్నాము. The disciples number came to see him. ఆ శిష్యులు ఎంత మాత్రం ఆయన చూడటకు రాలేదు. Only when this women went and told them, we went to the sepulchre to anoint his feet with ointment, but his body was missing. మేము సుగంధ ద్రవ్యాలతో యేసు ప్రభువుని అభిషేకించు నిమిత్తము మేము వెళ్ళామని చెప్పి స్త్రీలు చెప్పి ఉన్నారు. ఆయన కనబడలేదని చెప్పిన తర్వాతనే, though they all ran away వాళ్ళందరూ పారిపోయినప్పటికీ, to tell the disciples about the empty grave, వారు ఇక ఖాళీ సమాధి ఉందని చెప్పి స్త్రీలు వెళ్లి శిష్యులతో చెప్పినప్పుడు only Mary Magdalene stayed back. ఆ యొక్క మగ్దలేనే మరియ మాత్రమే అక్కడ ఉండిపోయినది. Yeah, sister. నా యొక్క సహోదరి. Yeah. ఎందుకు? She never simply want to see the incident, run away. ఆమె ఏదో చనిపోయినటువంటి యేసుని చూసి పారిపోవాలని రాలేదు. She wanted to know, where is he? ఎందుకు ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పి కనుక్కోవాలి. Who rolled away the stone? ఎవరు ఒక రాయి Why దొర్లించారు? the grave is empty? ఎందుకు సమాధి ఖాళీగా ఉంది? Where is my Lord gone? ఎందుకు నా ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు? If you listen, I want to see him. ఆయన లేస్తే ఆయన చూడాలి కదా. అద ఉண்மையான విశ్వాసుల ஒரு వైరాగ్యం. అదే నిజమైన విశ్వాసుల యొక్క వైరాగ్యముగా ఉండవలేను. நம்ம பார்த்துட்டு வந்து கல புதா சொல்றோம். That is the state of our people. I am sorry, I am not against that thing. You grow simultaneously spiritual life also. Yes. So don't speak about incidents, happenings and events. What do you learn from it? That is very important. కాబట్టి సంభవాల గురించో జరిగిన కార్యాల గురించో మాట్లాడుకోవడం కాదు గాని దాని వెనుకున్నటువంటి ఆత్మీయ అర్థం మీరు తెలుసుకొనవలెను. I was kicking my scooter. నేను ఆ స్కూటర్ నేను కిక్కు కొడుతూ ఉన్నాను. Not starting. అది స్టార్ట్ అవ్వలేదు. Going from Delhi to Faridabad 60 kilometers. ఢిల్లీ నుండి ఫరీదాబాద్ 60 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. The hot sun, I thought of having one juice, sugarcane juice. నేను ఆ ఎర్రటి ఎండలో నేను ఒక చెరుకు రసం జ్యూస్ తాగుదామని చెప్పి అనుకున్నాను. After that I was kicking my scooter, it's not getting started. ఆ తర్వాత నేను ఎంతగా స్కూటర్ కిక్ చేసినా అది స్టార్ట్ అవ్వట్లేదు. I had a bad nature. నాకు ఒక చెడు అలవాటు ఉంది. Whether I drive the car or drive the scooter, I would never allow anybody to go before me. ఈ కార్ డ్రైవ్ చేస్తే కానీ స్కూటర్ డ్రైవ్ చేస్తే కానీ నాకంటే ఓవర్టేక్ చేసి ఎవరికి ముందుకెళ్ళటం నాకు ఇష్టం లేదు. ஒருத்தனை நான் ஓவர்டேக் பண்ணி ముందు வந்துட்டு போது தாகம் எடுத்த உடனே கருமந்தி குடிக்கிற சோதனை வந்துச்சு. సరే ఆ విధంగా వాళ్ళు ఓవర్టేక్ చేస్తూ వెళ్తున్నప్పుడు నేను చెరుకు రసం తాగాలని శోధన నాకు వచ్చింది. நான் குடிச்சுட்டும் போது அவன் என் முன்னால போயிட்டான். నేను తాగుతూ ఉన్నాను, వెనక నుండి వచ్చినవాడు నాకంటే ముందు వెళ్ళిపోయి ఉన్నాడు. I thought, okay, you are going, I'll come out. సరే నువ్వు వెళ్ళిపోయావా, నన్ను దాటి నేను వెనక వస్తానుండు. గ్లాస్ 10 குடிச்சாங்க, விட்டுட்டு
గ్లాసు వండి స్టార్ట్ ఆగదు. సగం దాగాను పారేసాను, స్కూటర్ స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ అవ్వట్లేదు. 10-15 minutes 10-15 నిమిషములు kicking with both the legs. రెండు కాళ్ళతో కొడుతూ ఉన్నాను, No. అది మొదలవట్లేదు. కోవణం ఇరిచా మూకు పురుసు మొహం వీరుతుட்டு. అదే నా ముఖమే వాసిపోయింది, ముక్కు కూడా వాసిపోయి ఉన్నది. బిలేమ மாதிரி కల్లెడుతూ అడికలామా చేదా స్కూటర్. ఆ యొక్క రాయి తీసుకుని స్కూటర్ని కొట్టి పగలగొడదామా అనిపించింది. అది స్టార్ట్ ఆగவே இல்லை. అది స్టార్ట్ అవ్వలేదు. ஆண்டவர் என்ன கொள்ள என்ன பண்ண அப்படி கேட்டா ஆண்டவர். దేవుడు దేవా ఏంటి ప్రభా, నేను ఏం చేశాను ప్రభా అని చెప్పి దేవుని తట్టు చూసి అడిగాను. కடைசி ஒரு 20 నిమిషం కంటే ఉండే స్టార్ట్ అయ్యి 20 నిమిషాలు అయిన తర్వాత కొట్టగానే స్టార్ట్ అయిపోయింది. என்ன మర్మం పురియల. దానిలో ఉన్న మర్మం ఏంటో నాకు అర్థం కాలేదు. Though I have given up that idea of following that man because he must have gone by now. ఈ లోపల నన్ను దాటి ముందుకు వెళ్ళిపోయాడు కదా, అది చాలా దూరం వెళ్ళిపోయి ఉండవచ్చు, నేను అతని గురించి మర్చిపోయాను. When I drove my vehicle and came close to a junction, కానీ నా యొక్క స్కూటర్ మొదలేసుకొని నేను దాన్ని నడిపించుకుంటూ ఒక జంక్షన్ యొద్దకు వచ్చినప్పుడు I saw a big crowd. ఆ పెద్ద ఒక సమూహాన్ని నేను చూశాను, గుంపు. The man who went ahead of me, he met with an accident and died. నాకు ముందుగా నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళిన వ్యక్తి యాక్సిడెంట్ సంభవించి అక్కడ చనిపోయి ఉన్నాడు. You know, it was a hair raising experience for me. వెంటనే నాకు గగుర్పాటు వచ్చిన అనుభవంగా మారిపోయింది. I 1000 times said, Lord, thank you so much, thank you so much, thank you so much. 1000 సార్లు దేవునికి ప్రభువా నీకు కృతజ్ఞతలయ్యా, నీకు స్తోత్రమయ్యా అని చెప్పుకొని ఉన్నాను. స్కూటర్ స్టార్ట్ అయ్యిందా, ఒకవేళ అప్పుడే స్కూటర్ స్టార్ట్ అయిపోయి ఉంటే పేయి మరి అని ఓటేయమంటాను. నేను ఆ విధంగా అతను ఓటేచేటకు వేగంగా వెళ్ళి ఉండేవాడిని. ఆమె నాన్న చెత్త కడగను, అతనికి బదులుగా నేను అక్కడ చచ్చిపోయేవాడిని. సమ్ టైమ్ గాడ్ డస్. కొన్నిసార్లు దేవుడు ఆ విధంగా చేస్తూ ఉంటాడు. everything good to us. సమస్తమును మేలు కొరకు మనకు జరిగించే దేవుడు. Some loss is a good. అన్ని కార్యములు మంచి. కొన్నిసార్లు పాడైపోవటం, వాహనం పాడైపోవటం కూడా మంచిది కొరకే. We can understand them only when you go through the experiences. ఆ అనుభవాలు కూడా వెళ్ళినప్పుడే మనకు అర్థమవును. After that I never used to grudge or grumble or anything happen. Praise the Lord. ఆ తర్వాత దేవుని కొరకు సణుక్కోను, నేను గొనుక్కోను, ఏది జరిగినా దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటాను. When we are on the right track of God, whatever he allows in our life, everything will work out for our good. దేవుని యొక్క మంచి తోవలో మీరు ఉంటున్నప్పుడు మన జీవితంలో ఏది జరిగినా మన మేలు కొరకే జరుగును. Learn only to praise God. That is what we must learn from many incidents. దేవునికి స్తోత్రం చేయటం మాత్రం నేర్చుకునేవాళ్ళు. అనేక సంభవాలు జరిగినప్పుడు ఆ కార్యమును మనం నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. Slow and steady win the race. నెమ్మదిగాను స్థిరంగాను వెళ్ళినప్పుడు నువ్వు పరుగు పందెంలో జయిస్తావు. Tell me the fastest creature in the world. ఈ ప్రపంచం అంతట్లో కూడా వేగంగా వెళ్ళేది ఏదో చెప్పండి. వేగంగా వెళ్ళు జీవి, లోకంలో ఉన్నటువంటి వేగంగా వెళ్ళినటువంటి ప్రాణి సృష్టి. சீத்தா குட். மூளை இருக்கு எனக்கு. அதை அப்படி கேள்வி கேட்குறேன், பைபிள் கேட்டால் சொல்ல மாட்டேன். How many of you cheetah is running fast? 120 kilometers. Speed தெரியுமா? தெரியாது. 120 kilometers. 120 కిలోమీటర్ల వేగంలో చిరుతపులి పరిగెట్టుద్ది. And other thing, anything? ఇంకేమైనా ఉన్నాయా? If I say the truth, you won't believe me. మీ సత్యం చెప్తే మీరు నమ్మరు. எல்லா வாதரப்பீங்க. ஹஹா. The fastest creature in the world is tortoise. వేగంగా వెళ్ళేది తాబేలు. யாரா நம்புவீங்களா? ఎవరైనా నమ్ముతారా? నమ్మ మాட்டீங்க. నమ్మరు. Truth cannot be easily believed. సత్యం అనేది సులభంగా నమ్మబడేది కాదు. tortoise என்ன தெரியுமா? తాబేలు అంటే ఎలా నడుస్తుందో తెలుసా? என்னது? తాబేలు. ஆமா, ஒரு சட்டி தூக்கி போமே. దానిపైన ఈ విధంగా గూడులాగా ఉంటది, డొల్ల. In a year it travels 12,000 kilometers. ఒక సంవత్సరానికి 12,000 మైళ్ళు ప్రయాణం చేస్తుందంట. நீங்க ஒரு வருஷத்துல 5 கிலோமீட்டர் நடக்க மாட்டீங்க. ஏன்னா பாத்ரூம்ல இருந்து பெட்ரூமுக்கு ஸ்கூட்டர் தானே வரீங்க. మీరు సంవత్సరానికి 5 కిలోమీటర్లు నడవరేమో, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు స్కూటర్ లో వస్తుంటారు. இல்ல வீலர் கூட வந்துரும், அப்படி வீலர் எடுத்து வந்துரும். இப்ப வீல் சேர், వీల్ కార్డ్స్, వీల్ చైర్లు, వీల్ కారుల్లో వచ్చేస్తుంటారు. நான் పడక తల్లిటే పోయిటా పోదు. ఆ విధంగా నడితే చాలు ముందుకు వెళ్ళిపోద్ది. அந்த நிலைமையில మనిషి வந்துட்டான். ఆ స్థితికి వచ్చేసారు మనుషులు. tortoise is the long lived creature also. తాబేలు దీర్ఘాయువు గల ప్రాణిగా కనబడుచున్నది. உங்க ஆயுசு எவ்வளவு? మీ ఆయుష్ ఎంత? నోవా కాలంలో 120. నోవా కాలంలో 120కి వచ్చేసింది. దావీదు కాలంలో 70 లేదా 80. దావీదు కాలంలో 70 లేక 80. వాట్ ఇస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ tortoise? మరి తాబేలు యొక్క జీవిత దినాలు ఎన్ని? 200 to 600 years. 200 to 600 years. 200 నుండి 600 సంవత్సరాలు. యారు? tortoise. యానే இல்ல, తాబేలు. ఆమా, తాబేలు. the long lived creature in the world. లోకములో దీర్ఘకాలం బ్రతికే జీవి. sometimes certain truth will be making us yawn. కొన్నిసార్లు ఈ సత్యం చెప్పినప్పుడు మన నిజంగా విస్మయం నొందిస్తాయి. yes, it travels always in the sea, in the ocean. ఆ యొక్క సముద్రంలో ఎక్కువ అది ప్రయాణం చేస్తూనే ఉంటది. a big tortoise will look like it will have a circumference of around 10 feet.
ఒక పెద్ద తాబేలు radius at 10 feet. దానికి వెడల్పు దాదాపు 10 అడుగుల వెడల్పులో ఉంటది. 10 అடி radius உள்ளதான ஆமை கூட இருக்கு. 10 అడుగుల వెడల్పులో గల తాబేలు. I saw with my own eyes in Andaman when I went there. మేము అండమాన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఉన్నాము. I went to the ocean to see. నేను సముద్రంలోకి మేము చూసి ఉన్నాము. I saw a very big tortoise. పెద్ద తాబేలు చూసి ఉన్నాను. It looked like a rock. అదొక రాయిలాగా ఉంది. When it started moving, I was surprised. అది కదలటం ప్రారంభించినప్పుడు మేము ఆశ్చర్యపడ్డాము. When I asked somebody why the earth is moving and the rock is moving, hey, that's not rock, it's a tortoise. ఏంది రాయి కదులుతుంది ఏంటని చెప్పి అడిగితే అది రాయి కాదు, అది తాబేలు అని చెప్పారు. From 200 to 600 years they live. 200 నుండి 600 ఏండ్ల వరకు దానికి జీవిత దినాలు. And they travel in the ocean faster than even the whales. సముద్రములో అది ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందంటే ఈ యొక్క వేల్స్ సొరచేపల కంటే వేగముగా అది ప్రయాణం చేస్తుంది. I was so curious to study how. ఎలాగనని చెప్పి నేను ఆలోచించినాను. They move fast with their wisdom, not with their body. వాటికి శరీర బలంతో కాదు, వాటి జ్ఞానంతో ప్రయాణం చేస్తాయంట. Down the ocean there are some currents. సముద్రం యొక్క అడుగు భాగంలో కొన్ని కార్యములు కనబడుతున్నాయి. Down there are fountains, no? ఊటలు కనబడుతున్నాయి. భూమి కడిలో ఫౌంటైన్స్ இருக்கு தெரியுமா? భూమి కింద కొన్ని ఊటలు కనబడుతున్నాయి. நீங்க போர் போடும்போது என்ன చెక్ பண்ணுவீங்க? మీరు బోర్ వేసినప్పుడు ఏంది మీరు చెక్ చేస్తారు? தெரியாது அதெல்லாம். ఊట పడిందా లేదా చూస్తారు. தெரியுமா? என்ன செக் பண்றீங்க? தண்ணி சேனல் எங்க இருக்குன்னு செக் பண்ணுவீங்க. அது எல்லாரால முடியாது. சில பாடிக்கு ஒரு கிருவாண்ட கொடுத்துக்கிறாரு. ஒரு தேங்காய் கையில நடவாங்க முடியும். భూమి కింద భూగర్భంలో నీళ్లున్నాయా లేదని చెప్పి ఎవరికి తెలుస్తుంది అంటే అందరికీ కాదు, కొంతమందికి కృప ఇవ్వబడింది. వాళ్ళ అరచేతులలో కొబ్బరి చిప్ప పట్టుకొని అక్కడ నిలబడినప్పుడు అది కదులుతుంది. தேங்காய் கையில கொண்டு நடக்கணும். అది కొబ్బరి చిప్ప చేతిలో పట్టుకొని నడవాలి. இந்த ஹால்ல உங்களுக்கு போரிங் போடுறமானா ఇవి హార్లో బోరింగ్ వేస్తున్నాం అనుకోండి. I take a coconut. నేను నా చేతిలో కొబ్బరి చిప్ప తీసుకొని keep it on my palm. అది నా అరచేతిలో పెట్టుకొని I'll walk around. అది గుండ్రంగా తిరుగుతా ఉంటాను. Many places. Where there is a channel. ఎక్కడైతే కింద ఊట కనబడుద్దో the coconut will shake. ఆ యొక్క కొబ్బరి చిప్ప కదులుద్ది. నా చేతిలో ఉన్న కొబ్బరి చిప్ప కదులుతుంది. All cannot do that. అందరూ అది పని చేయలేరు. Some bodies are specially created by God with that sense. కొంతమందికి శరీరములు ప్రత్యేకంగా దేవుని ద్వారా ఇటువంటి కార్యములతో సృష్టించబడి ఉన్నది. When I was in Shillong, practically tested. నేను షిల్లాంగ్ లో ఉన్నప్పుడు నిజంగానే దాన్ని నేను పరీక్షించి ఉన్నాను. One believer had that instinct. ఒక విశ్వాసికి అటువంటి కార్యం ఉన్నది. He stood on a spot with the coconut was rolling, dancing. ఆగా నీళ్ళున్న చోట నిలబడ్డాడు. వెంటనే అతని చేతిలో ఉన్నటువంటి కొబ్బరి చిప్ప అది కదలటం ప్రారంభించింది. I told him, give the coconut to me. సరిగా కొబ్బరి చిప్ప నాకు ఇవ్వు అని అడిగాను. I stood right on the place where his feet were standing. అతను ఎక్కడ నిలబడ్డాడు కరెక్ట్ గా నేను ఆ పాదాల యొద్ద నిలబడ్డాను. Coconut never moved. కానీ నా చేతిలో కొబ్బరికాయ చిప్ప కదలలేదు. So it is not all cannot do that. Some people are talented. Some kind of what word I use, I don't know. ఎలా ప్రకృతి సిద్ధంగా వాళ్ళకి ఆ విధంగా వచ్చింది. Something very natural. ప్రకృతి సిద్ధంగా వాళ్ళకి అలాగా ఉంటుంది. Similarly, these tortoise, అదే విధంగా ఈ తాబేలు they move fast. అవి చాలా వేగంగా వెళ్ళును. Because they never walk. ఎందుకంటే అవి నడవవు. There are many water streams or water channels down the what which you call a current, water current. భూగర్భంలో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి నీటి ఓటలు నీటి ప్రవాహములు కనబడుచున్నాయి. Tortoise have a natural instinct to locate this place. ఈ యొక్క స్థలములు ఏంటని చెప్పి గుర్తుపట్టే ఒక కార్యము ఈ తాబేలులోకి ఉన్నవి. ఇంక ఒక tortoise ఉందా? అక్కడ ఒక తాబేలు ఉంటే ఇంక ఒక వాటర్ ఛానల్ இருக்கும். అక్కడ ఒక నీటి ప్రవాహం ఉంటది. இந்த tortoise அங்க போனமா நேரா போய் அந்த ఛానల్ చాడిரும். అప్పుడు అటువైపు వెళ్లకుండా ఈ తాబేలు కరెక్ట్ గా ఆ నీటి ప్రవాహం ఆ ఓట ఎత్తుకు వెళ్ళిపోద్ది. The current will carry him. ఆ యొక్క నీటి ప్రవాహం దాన్ని కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోద్ది. అది no seconds it will reach him, 10-15 kilometers away. కొన్ని క్షణాల్లోనే 10-15 కిలోమీటర్ల వేగంగా వెళ్ళిపోగలదు. అங்க పోయిన వేరే క్రాస్ ఓవర్ ఛానల్ వரும். దాని తర్వాత అడ్డంగా ఇంకొక నీటి ప్రవాహం వచ్చింది. తర్వాత దాంట్లోకి దుమ్ముకుతుంది. Like we people catching train, no? మన జనులు ట్రైన్ పట్టుకోవడానికి వెళ్తుంటారు కదా. ఇంగ చెన్నై పోవడం என்ன பண்ணும்? చెన్నైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ஒரு ஸ்டேஷன் போவோம், அங்க ட்ரெயின் ஏறி உட்காந்துரும், அது எங்க கொண்டு போவோம்? என்ன எங்க ஒரு இடஞ்சவங்க சரி வேலூர் கொண்டு போவோம், அங்க அடுத்த ட்ரெயின் பிடிப்போம். ఇక్కడ నుండి వేలూరు దాకా ఒక ట్రైన్ వెళ్తారు. Same way the tortoise use the water currents for passage. ఈ విధంగా తాబేళ్లు అనేవి వాటి యొక్క ప్రయాణం నిమిత్తము నీటి ప్రవాహములను ఎన్నుకుంటూ ఉంటది. இந்த கதை ஏன் சொன்னேன்? ఈ కథ అంతా ఎందుకు చెప్పాను? టైం వేస్ట్ పడటకాగ இல்ல, సమయం వ్యర్థం చేయడం కొరకు కాదు. We have a long journey. మనకు కూడా ఒక దూర ప్రయాణం ఉన్నది. Till we die we have to do this journey.
మనం మరణించేంత వరకు ఈ ప్రయాణమును కొనసాగించవలెను. You can't walk or stand for long. మనము అధిక సమయము నిలబడలేము, నడవలేము. You must yield yourself to the current of the Spirit. మనము దేవుని యొక్క నీటి ప్రవాహమైన పరిశుద్ధాత్మకు అప్పగించుకొనవలెను. The Spirit will carry you forward to any distance. ఆ ఆత్మ నిన్ను ఎంత దూరానికైనా తీసుకుని వెళ్ళిపోగలదు. Who took the disciples all over the world? ఎవరు శిష్యులను ప్రపంచమంతా తీసుకుని వెళ్ళి ఉన్నారు? Who brought Thomas to India? From తోమాని Jerusalem, from Syria. భారతదేశమునకు ఆ యెరూషలేము నుండి సిరియా నుండి ఇక్కడ తీసుకుని వచ్చింది ఎవరు? The Holy Spirit brought him. పరిశుద్ధాత్మ కదా తీసుకుని వచ్చి ఉన్నారు. Jesus was taken to the desert by the Holy Spirit. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములకు కొనిపోబడి ఉన్నారు. Ezekiel had the Spirit. హెజ్కేలుకు అటువంటి ఆత్మ ఉండెను. The Spirit carried him to long distances. అతనికి దూర ప్రదేశములకు తీసుకుని పోయెను. You and I must always have the habit of being carried away by the current of the Holy Spirit. నీవు నేను కూడా ఆ యొక్క జల ప్రవాహమైనటువంటి పరిశుద్ధాత్మ ప్రవాహం ద్వారా నువ్వు తీసుకుని పోబడవలెను. The Spirit only can take you to heaven also when Jesus comes. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ ఆత్మ నిన్ను పరలోకానికి కూడా తీసుకుని వెళ్ళగలదు. You must receive the Spirit now. ఇప్పుడే అటువంటి ఆత్మ నువ్వు పొందుకొనవలెను. Jesus was raised up by 4 means. యేసు ప్రభు 4 కార్యముల ద్వారా లేపబడి ఉన్నారు. Acts 2:24. అపొస్తలుల కార్యము 2:42. God raised him up. దేవుడు ఆయన లేపి ఉన్నారు. Jesus was raised up by 4 means. యేసు ప్రభు 4 కార్యముల ద్వారా లేపబడి ఉన్నారు. God raised him up. దేవుడు లేపి ఉన్నారు. Why? ఎందుకొరకు? In verse 27 it says, 27వ వాక్యంలో రాయబడి ఉన్నది, he was the holy one of God. ఆయన దేవుని యొక్క పరిశుద్ధుడు. A grave cannot contain a holy one of God. ఆ యొక్క సమాధి అనేది పరిశుద్ధిని దాచిపెట్టి ఉంచుకున్న నేరదు. Holy people cannot see corruption. పరిశుద్ధులు ఇక కుళ్ళును చూడలేరు. When there was no corruption in the life of Jesus, యేసు ప్రభు యొక్క జీవితంలో కుళ్ళు లేనందువలన, corruption of sin, పాపపు అనే కుళ్ళు, corruption of curse, ఆ యొక్క శాపం అనే యొక్క అపవిత్రత, corruption of sickness, వ్యాధి అనే అపవిత్రత, he never had anything. ఆయనలో ఏమీ లేదు. So the grave could not hold him there. అందువల్ల సమాధి ఆయన ఉంచుకొనలేకపోయెను. Therefore God the Father raised him up. అందువల్ల తండ్రి అయిన దేవుడు ఆయన When లేపగలడు. you die, నువ్వు కూడా చనిపోయినప్పుడు God the Father must raise you up. తండ్రి అయిన దేవుడు నిన్ను లేపెదరు. Therefore you must die in Christ, అందువల్ల క్రీస్తులో నువ్వు మరణించవలెను. being dead to sin, పాపమునకు మరణించిన వారముగా, and put away corruption from your life. మీ జీవితంలోని అతిక్రమాలు తొలగించిన వారిగా, If you die in Christ, క్రీస్తులో మరణిస్తే God the Father raise you up. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని లేపెదరు. Number 2, రెండవ కార్యం 1 Peter 3:18. 1 పేతురు 3:18 వాక్యము. 1 Peter 3:18. 1 పేతురు 3:18. He was raised up quickened by the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా లేపబడి ఉన్నారు. Christ was raised by the Spirit. క్రీస్తు ఆత్మ ద్వారా లేపబడి ఉన్నారు. Those of you who have not been anointed by the Holy Spirit, if you die, you cannot rise up from the grave. పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా నువ్వు మరణించినట్లయితే నీ సమాధిలో నువ్వు పైకి లేవలేవు. Therefore, whatever you do, we don't know. You must wait on the Lord and receive the anointing of the Holy Spirit. అందువల్ల నువ్వు ఏమి చేస్తావో తెలియదు. ఎలాగైనా సరే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొనుము. Attending the church only on Sunday meeting is not enough. ఆదివారం కూటాలకు రాత్రి మాత్రం సరిపోదు. Pastor may lay his hand on you and pray daily. It won't take you to heaven. పాస్టర్ గారు ప్రతిరోజు నీ తల మీద చేయి పెట్టినంత మాత్రాన ప్రయోజనము లేదు. The Spirit of God raised him up. దేవుని ఆత్మ ఆయనను లేపెను. Number 3, మూడో కార్యం John 10:18. యోహాను సువార్త 10:18 వాక్యము. He was raised up by his own power. ఆయన తన స్వంత శక్తి ద్వారా లేచి ఉన్నారు. Own power. తన స్వంత శక్తి, What is the own power of Jesus? ఆయన స్వంత అధికారము శక్తి ఏమై ఉన్నది? His own will power. ఆయన సొంత చిత్తమై ఉన్నది. Therefore he told disciples, అందువల్ల శిష్యులతో చెప్పి ఉన్నారు, I have power to lay down my life and take it back. నేను ప్రాణము పెట్టుటకును దాన్ని తీసివేయుటకును అధికారము కలవాడై ఉన్నాను. ఆ వాక్యం తీసి I చదవండి. have power to lay down my life and take it back. నేను ప్రాణము పెట్టుటకును దాన్ని తీయుటకును అధికారము కలవాడై ఉన్నాను. And that is called the power of Jesus. అదే యేసు యొక్క అధికారమై ఉన్నది. You also must have the confidence అట్టి ధైర్యము నీకునే ఉండవలెను. to have that power. ఆ అధికారము పొందుటకు. Because I live a sinless life. ఎందుకంటే పాపము లేని జీవితం I జీవిస్తున్నా. never allow any corruption in my body. ఎటువంటి యొక్క అపవిత్రత రాకుండా చూచుకొనుచున్నాను. If I die today, నేను ఈ రోజు మరణిస్తే I will rise up. నేను లేచెదను. I will lay down my life for Jesus and I can take it back again. నేను యేసు ప్రభువుకు ఒక ప్రాణం పెట్టెదను, దాన్ని తీసుకునేదను. John 10:18. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము I have కలదు. power to lay down my life and take it back.
దాన్ని పెట్టుటకు ప్రాణం పెట్టుకు అధికారం కలదు, ప్రాణము తీసుకుంటకు అధికారం కలదు. How could he say that? ఎలాగని చెప్పగలుగుతున్నారు? When he saw the prince of the world coming to him, ఈ లోకాధికారి వచ్చుట ఆయన చూసినప్పుడు he standing before him said, the prince of the world is coming to me, ఇదిగో ఈ లోకాధికారి నా దగ్గరకు వచ్చుచున్నాడు, but I don't have anything that belongs to him. అయితే నాకును అతనికి సంబంధం ఏమీ లేదు. Good conscience. మంచి మనసాక్షి. You must have a conscience that you don't have anything that belongs to the devil in your life. సైతానుకు సంబంధించిన ఏ కార్యము కూడా నీ జీవితంలో ఉండకూడదు. He is a liar. అతడు అబద్ధికుడు, He is a murderer. అతడు నరహంతకుడు. If you don't have the spirit of lying and murdering, అబద్ధపు ఆత్మ, నరహంతకు ఆత్మ నీలో లేకుండా you can ఉంటుంది. say the murderer is coming, the liar is coming, but I don't have the nature of lying or murdering. అదిగో నరహంతుడు వచ్చుచున్నాడు, అబద్ధికుడు వచ్చుచున్నాడు, నాకు అతనికి ఏ సంబంధం లేదని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. Understand? అర్థమవుచున్నదా? Jesus lives such a confidential life. అటువంటి ధైర్యం గల జీవితాన్ని యేసయ్య చేసి ఉన్నారు. That is the willpower. అదే అతని యొక్క చిత్తశక్తి. Now I have been healed of many of my sicknesses. నేను కూడా అనేకమైన రోగాలు వచ్చినప్పుడు స్వస్థత పొందుకొని ఉన్నాను. Now that created a willpower in my life. అదే నా జీవితంలో గొప్ప చిత్తశక్తిని కలుగజేసింది. The word you say as faith, in my language I call it as willpower. నేను మీ భాషలో మీరు విశ్వాసం అంటారు, నా భాషలో నేను చిత్తశక్తి అంటాను. Willpower is psychological word, faith is spiritual word, ఆ చిత్తశక్తి అనేది ఒక or theological word. చిత్తశక్తి అనేది మనస్తత్వ మాట అయి ఉన్నది. విశ్వాసం అనేది. So you all should have power of your own will. కాబట్టి మీ యొక్క చిత్తం మీద ఒక శక్తి, అధికారం మీకు ఉండవలెను. We brothers and sisters don't marry. మరి మీ సహోదర సోదరులు వివాహం చేసుకోవట్లేదు. How many of you say that we can't marry? మేము పెళ్లి చేసుకోలేము అని చెప్పి మీరు ఎంతమంది చెప్పగలరు? ஒரு அலேலியா சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. அலேலியா. என்னதான்? will power வேணும். వివాహం లేకుండా ఈ టీపీఎం లో సేవ చేయాలంటే మాకు ఆ చిత్తశక్తి కావాలి. 1 Corinthians chapter 7 reads. మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో చదువుచున్నాము. If you have will power, you can remain. అటువంటి నిగ్రహ శక్తి నీకు ఉన్నట్లయితే You can remain unmarried. నువ్వు వివాహం చేసుకోకుండా ఉండగలుగుతావు. சீக்கிரவாசிங்க. చదవండి. ஏன் அநேகர் கூடி வரதில்ல? ఎందువల్ల అనేక మంది సేవకు రావట్లేదు? We live a life not simply by grace of God but by will power also. ఏదో మేము దేవుని కృప మధ్య మాత్రమే కాకుండా నిగ్రహ శక్తి, చిత్తశక్తి ద్వారా మేము జీవించగలుగుచున్నాము. చదవండి వాక్యము. 37 7:30. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేకయుండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్టం ప్రకారము జరుప శక్తి గలవాడునై. என்ன சக்தி? స్థిర చిత్తుడు. ஸ்திர சக்தியா? తెలుగులో அப்படி இருக்கு. கரெக்ட்டா எழுதுங்க. அங்க எழுத இடம் கூட கிடையாது பைபிள். చిత్తశక్తి లేదా నిగ్రహ శక్తి. Power of your own self, power of your own will. చిత్తశక్తి అని ఉండాలి లేదా నిగ్రహ శక్తి. இந்த விசுவாசி చేయడమనా you must have power over your will. మీరు విశ్వాసులు ఆ విధంగా మీరు జీవించవాలంటే మీ చిత్తం మీద ఒక అధికారము శక్తి మీకు ఉండవలెను. Only such people can live by faith. అటువంటి వారు మాత్రమే విశ్వాస జీవితం చేయగలరు. విశ్వాసం నష్టపడతారు యారు? విశ్వాసం నష్టపరుచుకునేది ఎవరు? Those who no power over their will, they'll lose their faith. వారి చిత్తం మీద నిగ్రహము లేక శక్తి లేని వాళ్ళు వదిలేసుకుంటారు. Understand? అర్థమవుచున్నదా? So you must control your will power. కాబట్టి మీకు ఆ చిత్త శక్తిని మీరు నిగ్రహించుకొని ఉంచుకోవాలి. எங்க சிஸ்டர் 7 நாள் they control their will. వారికి 7 నాள் சாப்பிடற மாட்டேன். చిత్తాన్ని అదుపులో పెట్టుకున్నారు. 7 రోజులుగా నీకు భోజనం పెట్టను నేను. ஆமா ரூத்தம்மா சொன்னாங்க. ஏய் ஆத்மாவே கேளு 7 நாள் சாப்பாடு கிடையாது. రూతమ్మతో చెప్పారు, ఆత్మావే విను, నీకు 2 రోజులు అన్నం పెట్టని చెప్పి ఉన్నారు. அந்த வில்ல ஸ்ட்ராங்கா இருந்தாங்க. ఆ యొక్క చిత్తంలో బలంగా ఉన్నారు. நீங்க வில்ல ஸ்ட்ராங்கா இருந்தா ஆண்டவர் கிரேஸ் கொடுப்பார். ఆ చిత్తంలో మీరు బలంగా ఉంటే దేవుడు మీకు కృపను గ్రహిస్తారు. எல்லாரும் கிரேஸ் கொடுக்க மாட்டார். అందరికీ దేవుడు కృప ఇవ్వరు. ஒரு வீடு கட்டற లోన్ అప్లై பண்ணாதான் లోన్ கிடைக்கும். ఒక ఇంటికి మీరు కట్టాలంటే లోన్ అప్లై చేస్తే కదా లోన్ ఇస్తారు. గవర్నమెంట్ எல்லாரும் లోన్ கொடுப்பாங்களா? లేదా ఎలాగానే లోన్ ఇచ్చేస్తారా? அதே போல అదే విధంగా நீங்க என்ன செய்யணும் தீர்மானிக்கிறீங்களோ அந்த தீர்மானத்தை மட்டும் தான் ஆண்டவர் கிருபை தருவார். మీరు ఏం చేయాలో తీర్మానించుకుంటారో ఆ తీర్మానం ప్రకారంగా దేవుడు కృప ఇస్తారు. So you must always use your will power. Make a decision. Stand on it. God will give you grace and power. అందువల్ల చిత్తశక్తి మీకు ఉండవలెను. తీర్మానం చేయండి, స్థిరంగా ఉండండి, దేవుడు తన కృపను గ్రహిస్తారు. So Jesus rose again by his will power. యేసు ప్రభు తన చిత్తశక్తి ద్వారా He said, I lay my life and I take it back. I have power. నా ప్రాణము పెట్టుటకును దాని తీటుకును అధికారం ఉన్నదని చెప్పుచున్నారు. உங்க பவர் எப்படி వర్క్ பண்ணனும்? మీ యొక్క శక్తి ఎలా క్రియ చేయవలెను? I will die for Jesus. నేను కూడా యేసు కొరకు మరణిస్తాను. I will take my life back. నేను తిరిగి నా ప్రాణమును తీసుకునేదను. That strong will power should always be in you. అటువంటి బలమైన చిత్తశక్తి మీలో ఉండవలెను. Fourth one. నాలుగవది Romans 1:4. రోమీయుల రాసిన పత్రిక 1:4. You are raised up by the spirit of holiness. పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నారు. మృతుల్లో నుండి
నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను. You are raised. And declared to be the Son of God with power according to the Spirit of holiness. Spirit of holiness. పరిశుద్ధమైన ఆత్మ When he rose again from the dead, ఆయన మృతుల్లోని లేచినప్పుడు the Spirit of holiness raised him up. Not Holy Spirit alone, Spirit of holiness. పరిశుద్ధాత్మ మాత్రమే కాదు, పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన లేచి ఉన్నారు. Holiness begins in the spirit, in the mind. I always teach you. ఎల్లప్పుడు మీకు బోధిస్తాను కదా, పరిశుద్ధత అనేది మన మనస్సులో ప్రారంభించబడుచున్నది. Holiness is not in what you see, what you do, or what you handle. పరిశుద్ధత అనేది నువ్వు చూసే దాంట్లోనో, నువ్వు వినే దాంట్లోనో, నువ్వు ప్రవర్తించే దాంట్లో కాదు. Holiness starts in your mind, in your spirit. పరిశుద్ధాత్మ మీ ఆత్మలో లేక మనసులో So ప్రారంభించబడుచున్నది. you and I must always have spiritual or holy spirit. అందువల్ల నీకు నేకు ఆత్మీయమైనటువంటి Our spirit must be holy. మనకు ఆత్మ పరిశుద్ధంగా ఉండవలెను, ఆత్మీయమైన మనసు గలవారమై ఉండవలెను. As long as your spirit is a holy spirit, నీ ఆత్మ ఎంతవరకు పరిశుద్ధంగా ఉంటదో you can do anything, it will never make you corrupt. ఎంత మాత్రం నేను అపవిత్రునిగా నిన్ను చేయదు. These are the 4 reasons why Jesus could rise again from the grave. యేసు ప్రభు సమాధిలో తిరిగి లేచుటకు గల 4 కారణములు ఇవై ఉన్నవి. And what are the spiritual experiences we receive when we believe in the resurrection and have the spirit of resurrection? యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మినప్పుడు, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని నమ్మినప్పుడు మనం పొందుకునే ప్రయోజనాలు ఏంటి? The power raised up Jesus from the dead. సమాధి మృతులలో నుండి యేసు ప్రభువును లేపిన శక్తి, That power is given to you by the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తి మీకు అనుగ్రహించబడి ఉన్నది. Also by your will. మరియు మీకు చిత్తము బట్టి So you must make a decision. I'll live for Jesus and die for Jesus. I'll rise again like Jesus. యేసు ప్రభు వలె మరణిస్తాను, తిరిగి లేస్తాను నేను చెప్పిన తీర్మానం మీలో ఉండవలెను. Philippians 3:10 Paul says, ఫిలిప్పీ 3:21లో పౌలు చెప్పుచున్నాడు, I want to know the power of his resurrection. ఆ యొక్క 12వ వాక్యంలో పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తము Believers and workers, from now itself we must experience the power of resurrection working in you. ఈ రోజు నుంచి విశ్వాసులైన మనమందరం కూడా పునరుద్ధాన శక్తి మన జీవితంలో క్రియ చేయడం మనం గుర్తించవలెను. How can you have the power of resurrection? పునరుద్ధాన శక్తి ఎలా పొందుకోగలుగుచున్నాం? Only when you have fellowship with his sufferings. ఆయన శ్రమలలో పాలివారం అగినప్పుడు మాత్రమే. கிறிஸ்துக்காக நீங்க பாடுபடும்போது, క్రీస్తు కొరకు శ్రమ పడినప్పుడు, உயிர்த்தெழுதலின் வல்லமை உங்களுக்கு கிரியை செய்யும். పునరుద్ధాన శక్తి మనలో క్రియ చేయును. అలా క్రిస్తుக்காக కష్టపడணும். క్రీస్తు కొరకు శ్రమ పడవలెను. నా వ్యాధి వந்தா మరణ இருக்க மாட்டோம். వ్యాధి వస్తే మనం మందు తీసుకోము, அந்த కష్టத்தை సహిப்போம். కష్టాన్ని సహిస్తాము. வீட்ல பிரச்சனை வந்தா நம்ம மற்றவங்க சொல்ல மாட்டோம். ఇంట్లో సమస్యలు వచ్చిన ఇతరులతో చెప్పము, அந்த కష్టத்தை సహిக்கிறோம். ఆ కష్టాన్ని సహించుకుంటున్నాం. స్కూల్లో పోయి படிக்கிறப்ப కష్టமா இருக்கும். స్కూల్లో చదవటం కష్టంగా ఉండును. కష్టపட்டு படிக்கிறீங்க, కష్టపడి చదువుచున్నారు, అలాంటి நல்ல ఫ్యూచర్ கிடைக்காது. లేదా మంచి భవిష్యత్తు ఉండదు. God may permit certain trials. దేవుడు కొన్ని పరీక్షలు అనుమతించును. You endure the trial. ఆ యొక్క శోధన సహించుకొనవలెను. Why? ఎందుకొరకు? Otherwise you can't rise up from the grave. లేనట్లయితే మీరు మృతుల నుండి లేవలేరు. One of the secret of divine healing is we should not get rid of it, we should not avoid it, we should not look out for a way out, but we must endure it. దైవిక స్వస్థత యొక్క రహస్యం ఏమనగా దాన్ని తప్పించుకునేటో దాన్ని వద్దని చెప్పడమో కాదు, గాని దాని గుండా మనం వెళ్ళవలెను. I also fell sick. నేను కూడా వ్యాధి పడి ఉన్నాను. I thought for 2 months I won't rise over my bed. నేను అనుకుని ఉన్న 2 నెలలు ఇంకా పడకలో లేవనేమో అనుకున్నాను. The power of resurrection worked. పునరుద్ధాన శక్తి క్రియ చేసింది. The 3rd day got up. 3వ రోజే లేచి ఉన్నాను. Next Sunday came to the whole same pulpit and preached. మరుసటి ఆదివారమే వచ్చి నేను బలిపీఠం మీద నిలబడి మాట్లాడి ఉన్నాను. ஒரு న్యాయపద నష్టం கிடையாது. న్యాయ తీర్పులో నాకు కష్టం ఉండదు. Yes, how could I do that? నేను ఎలాగ చేయగలిగి ఉన్నాను? Power of resurrection, will power. పునరుద్ధాన శక్తి, నా చిత్త శక్తి. I determined when I was young. నేను చిన్న వయసులో తీర్మానం చేసుకున్నాను. My father taught me when I was 8 years old. నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి గారు నాకు బోధించారు. Whenever it happened to fall sick, never remember medicine. నువ్వు వ్యాధి పడినప్పుడు ఎన్నడూ కూడా మందును జ్ఞాపకం చేసుకోవద్దు. That is in my will power. అదే నా చిత్త శక్తిలో దాగి ఉంది. We never go for it. నేను దానికోసం వెళ్ళట్లేదు. నేను We are alive in the name of Jesus. యేసు నామములో బ్రతికే ఉన్నాము. When I can do, what can you do? నేను చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయలేవు? I am not condemning anybody, sorry. ఎవరిని నేను ఖండించట్లేదు, If you క్షమించండి. are weak in faith, we don't condemn you, we are provoking you. విశ్వాసంలో బలహీనంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఖండించట్లేదు, మీకు ప్రోత్సాహపరుస్తున్నాం. நாங்க யாரும் நாங்க குற்றம் சொல்லல. ఎవరి మీద నేరం మోపట్లేదు. நீங்க விசுவாச பலவீனமா இருந்தா విశ్వాస
విశ్వాసంలో బలహీనంగా ఉంటే எப்படி விசுவாசத்தை பெருகப்பட வேண்டும்ங்கறதுக்காக நான் அந்த கதை சொல்றேன். ఎలా విశ్వాసంలో అభివృద్ధి పొందాలో నేర్పిస్తున్నాము. There is my duty to preach. అది మాది కర్తవ్యమై ఉన్నది. So have will power. కాబట్టి చిత్తశక్తి కలిగి ఉండండి. And the power will quicken your body. ఆ శక్తి మీ యొక్క చావునకులోని శరీరాన్ని జీవింపజేయును. Romans 8:11. రోమా 8:11. நீங்க வியாதி படும்போது முட்ல இருந்து ஒரு அரை மணி நேரம் ஆவில ஜெயிச்சு பாருங்க. మీరు వ్యాధి పడినప్పుడు మోకరించి అరగంట సేపు ప్రార్థించి చూడండి. అదే మంత్రం ఏమీ లేదు. Why you are wasting my time and your time? ఎందుకు నా సమయాన్ని మీ సమయాన్ని Read Romans 8:11. రోమా 8:11 చదవండి. The spirit that raised up Jesus dwells in you. క్రీస్తుని మృతుల్లో లేపిన ఆత్మ మీలో He will నివసించును. quicken your mortal bodies. మీ చావునకులోని శరీరములను జీవింపచేయును. So sick people learn to always sit in the presence of God and fill in the spirit. వ్యాధిగ్రస్తులైన వారు దేవుని సన్నిధానంలో కూర్చొని ఆత్మతో నింపబడటం నేర్చుకోనండి. Claim Romans 8:11. రోమా 8:11 హక్కు చూపించండి. Lord, you are quickening the spirit, my work in me, and you will quicken my body. నీ పునరుద్ధాన శక్తి నాలో క్రియ చేసి జీవింపజేయాలి ప్రభువా. Now the power can quicken you. ఇప్పుడు ఆ శక్తి మనం జీవింపజేస్తే Even after death also the same power can quicken you, bring you out of the grave. మరణము తర్వాత కూడా అదే శక్తి మీలో క్రియ చేసి సమాధిలో నుండి మిమ్మల్ని పైకి లేపును. For that, first of all, you must go through sufferings. కాబట్టి మొదటిగా శ్రమల గుండా వెళ్ళవలెను. Yes, without suffering you can't taste the power of resurrection. శ్రమలు లేకుండా పునరుద్ధాన శక్తిని అనుభవించలేరు. Jesus was ready to die on the cross. యేసు ప్రభు శిలువ మరణానికి సిద్ధపడి He ఉన్నారు. suffered on the cross. శిలువలో శ్రమ పట్టుకు సిద్ధపడ్డారు. What was his faith? ఆయన యొక్క విశ్వాసం ఏంటి? They'll catch me, they crucify me. ఆయన వారిని పట్టుకుంటారు, సిలువ వేస్తారు. Third day I'll rise up. మూడో రోజు నేను లెగుస్తాను. Without suffering, no resurrection. శ్రమలు లేకుండా పునరుద్ధానము లేదు. Therefore, in the lives of believers and workers, sometimes God permits certain suffering. Don't complain. Don't murmur against God. Don't feel bad. Don't lose your faith. Don't lose your heart. Always claim. అందువల్ల Unless I go through this suffering, I cannot be partaker of your resurrection. కాబట్టి విశ్వాసుల జీవితంలో కానీ సేవకుల జీవితంలో తప్పకుండా ఆ వ్యాధి శ్రమలు వచ్చినప్పుడు దాని గుండా వెళ్ళవలెను. దాని గురించి మీరు అధైర్యపడకూడదు, వెనకంజ వేయకూడదు. Romans 6 chapter. ఆ విధంగా చేసినప్పుడు పునరుద్ధాన శక్తి నాలో క్రియ చేయును. 1-4 if you read. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యంలో చూసినప్పుడు If I am planted together in the చదవండి ఇంగ్లీష్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును Therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father. If I am planted together in his likeness of a death, in the likeness of a death. ఆయన యొక్క Fifth verse, 8:5. 5వ వాక్యంలో మనం చూస్తున్నాము, పునరుద్ధాన సాదృశ్యమందు ఐక్యం గలవారమైనట్లయితే We will also be in the likeness of resurrection. మరణం యొక్క సాదృశ్యం ఐక్యం గలవారమైతే పునరుద్ధాన సాదృశ్యమందును ఐక్యం గలవారమైందుము. వసంత ధైర్యం పడింది ఎల్లారు. అందరూ వాక్యం బాగా చదవండి. Romans 6:5. రోమీయుల రాసిన పత్రిక 6వ If అధ్యాయం you are planted together in the likeness of your death, 5వ వాక్యము, మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యత గలవారమైన యెడల you also will be seen in the likeness of resurrection. మన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఐక్యత గలవారమై ఉందుము. So for your body to be raised up from the grave, మీ శరీరము సమాధి నుండి పైకి లేవాలంటే two things. 2 కార్యములు. One is ఒకటి, suffer for Christ, die for Christ. క్రీస్తు కొరకు శ్రమపడుట, క్రీస్తు కొరకు మరణించుట. Therefore, when the trumpets are sound, అప్పుడు బూర ధ్వనించినప్పుడు the dead in Christ will rise first. క్రీస్తుని మృతులైన వారు మొదట లేతురు. Others rise only in the general resurrection, మిగిలిన వారందరూ కూడా సామాన్యమైన పునరుద్ధానములోనే లేచెదరు. about which we read in 5th chapter of John the Gospel. దాని గురించి యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదువుచున్నాము. God permits suffering in the lives of believers and workers only because he wants to see that the power of resurrection works in them now, and also after their death they may be raised up from the grave. సేవకుల విశ్వాసుల జీవితంలో దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నారంటే ఆ పునరుద్ధాన శక్తిని ఇప్పుడు అనుభవించాలి, మరణించిన తర్వాత కూడా పునరుద్ధాన శక్తిని అనుభవించి మనం లేవవలెను. Resurrection is necessary పునరుద్ధానం ఎందుకు అవసరం అంటే for forgiveness of sins. పాప క్షమాపణ కొరకును. Acts 5:30 and 31. అపొస్తలుల కార్యములు 5:30-31. For resurrection your sins must be forgiven. పునరుద్ధానం కొరకు మీ పాపాలు క్షమించబడాలి. Romans 1:16. రోమా 1:16. You must receive the power of salvation. మీరు రక్షణ శక్తిని పొందుకోవాలి. If your life is not been saved, మీ జీవితం రక్షణ పొందకపోతే you cannot find a place in the resurrection. మీరు పునరుద్ధానములో మీకు స్థలము దొరకదు. Romans 4:25. రోమా 4:25. Resurrection, justification, it gives you justification. పునరుద్ధానం అని చెప్పినప్పుడు అది మిమ్మల్ని నీతికరించుచున్నది. 1 Thessalonians 4:13 and 15. మొదటి దశలోనిక 4:13-15. Those people who sleep, ఎవరైతే నిద్రించుచున్నారో
And those who believe in Jesus ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుచున్నారో and died in Jesus, యేసునందు మరణించుచున్నారో yes, when he comes, ఆయన వచ్చినప్పుడు he'll bring all those people along with him. ఆయనతో పాటు వారందరిని తీసుకుని వచ్చెదరు. 1 Corinthians 15:41 మొదటి కొరింథీ 15 అధ్యాయము 51వ to వాక్యము 44. 44 నుండి There must be no corruption in your body. నీ శరీరంలో ఎటువంటి క్షయత ఉండకూడదు. The corruptive thing will put on incorruption. క్షయత అక్షయతను ధరించుకొనును. You'll be raised up in glory, మనం మహిమలో ఎత్తబడదుము. raised up in power. మన శక్తిలో అది ఎత్తబడదుము. Your body will be raised up as a spiritual body. మన శరీరంలో ఆత్మీయ శరీరముగా ఎత్తబడును. Romans 8:11. రోమా Your 8:11 body will be quickened మీ శరీరములు from a జీవింపజేయబడును. mortal body to an immortal body. మచ్చమైన శరీరంలో అమర్చతను ధరించుకొనును. And more than everything, అంతకంటే అధికముగా 1 Peter 1:3, మొదటి పేతురు 1:3 you are given a lively hope of resurrection. దేవుడు మనకి పునరుద్ధానం గురించి జీవముల నిరీక్షణ ఇచ్చి ఉన్నారు. Yes. Ultimately, every child of God, whether a believer or a worker, he must have a hope about resurrection. చివరిగా సేవకులైన విశ్వాసులైనను పునరుద్ధానం గురించిన నిరీక్షణ ఉండవలెను. So resurrection is not just an incident. పునరుద్ధానం ఏదో ఒక సంభవము కాదు. Empty grave is not only a symbol. ఖాళీ సమాధి ఒక సూచన మాత్రమే కాదు. Yes. Resurrection is not something that happened to Jesus. పునరుద్ధానం అనేది ఏదో యేసు ప్రభు జీవితంలో ఒక సంభవించిన కార్యము కాదు. It has so much to do in our personal spiritual life. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఎంతో దాని మీద ప్రభావం మనకున్నది. Our life is saved. మన జీవితం Our రక్షింపబడింది. sins are forgiven. మన పాపాలు క్షమించబడ్డాయి. And we are justified. మన నీతిమంతులుగా తీర్చబడ్డాం. And we put on incorruption. మనం అక్షయతను ధరించుకొనుచున్నాం. God gives us His glory and power. దేవుడు తన మహిమను శక్తిని ఇచ్చుచున్నారు. We get in willpower. మనకు చిత్తశక్తి దొరుకుచున్నది. All because Jesus rose again from the grave. ఇవన్నీ కూడా యేసయ్య సమాధిలో లేచుట వలన మాత్రమే. These things are not incidents or events, or they are not stories. ఈ కార్యములన్నీ ఏదో కథలు కాదు, సంభవాలు కాదు, జరిగిన కార్యములు మాత్రమే కాదు. They are spiritual experiences. A true child of God must experience in his life almost daily, who believes in the death of Jesus and in the resurrection of Jesus. ఎవరైతే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములందు విశ్వాసం ఉంచుచున్నారో అట్టి దేవుని బిడ్డ ప్రతి దినము కూడా అనుభవించవలసిన ఆత్మీయ అనుభవములు ఇవై ఉన్నవి. Come, let's all close our eyes. కాబట్టి అందరూ కళ్ళు మూసుకుందాం. Everybody recall whatever I taught you now. ఇప్పుడు వరకు నేను చెప్పిన కార్యములని ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకోండి. On the first day of the week, Jesus rose again. వారం యొక్క మొదటి దినమందే యేసయ్య లేచి ఉన్నారు. The angels came and rolled away the stone. ఏ దేవదూతలు వచ్చి ఆ రాయిని దొర్లించి ఉన్నారు. And the angels will come to roll away or remove your grave also. దేవదూతలు Open వచ్చి your grave. నీ యొక్క సమాధిని కూడా తెరిచెదరు. Or your soul will rise up with the celestial body. అప్పుడు నీ యొక్క ఆత్మ ఒక పరలోక సంబంధమైన శరీరంతో పైకి లేచును. The same body will put on an incorruptible body. ఈ యొక్క ఇదే శరీరము అక్షయమైన శరీరాన్ని ధరించుకొనును. Paul says a spiritual body. పౌలు చెప్పుచున్నాడు ఆత్మీయమైన శరీరమని. A spiritual body, ఆత్మీయమైన a శరీరము, glorious body, మహిమగల శరీరము, incorruptible body, అక్షయమైన శరీరము, supernatural body, ప్రకృతి అతీతమైన శరీరము, transformed body. రూపాంతరం పొందిన శరీరము. These are all what's going to happen to your wild body. ఇవన్నీ కూడా నీ దీనమైన శరీరానికి సంభవించబోచున్నాయి. So don't trust in your wild body. Don't try to decorate your wild body. అందువల్ల దీన శరీరాన్ని గురించి కలవరపడవద్దు, అలంకరించుకొనవద్దు. Don't try to feed too much to your wild body. దీన శరీరాన్ని అధికంగా నువ్వు పోషించుకొనవద్దు. Feed your soul with the word of God. దేవుని వాక్యముతో నీ ఆత్మను పోషించుకొనుము. That only can transform your life and finally give you an occasion, a privilege to rise up from the grave when Jesus comes with a shout. అది మాత్రమే నేను రూపాంతరపరచును. అది మాత్రమే యేసయ్య ఆర్భాటముతో వచ్చినప్పుడు నువ్వు లేచుటకు శక్తిని పొందుకుంటావు. That can happen at any moment from now. ఇప్పటి నుండి ఆ సంభవము ఎప్పుడైనా జరగవచ్చును. Come, let's all be on our knees. అందరూ మోకరించదము. 2 minutes we are going to pray. 2 నిమిషాలు ప్రార్థన చేయబోతున్నాం. Recollect all whatever I said now. ఇంతవరకు చెప్పిన కార్యాలని జ్ఞాపకం చేసుకోండి. How many of you want to die for Jesus? Put up your hands. ఎంతమంది యేసయ్య కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులెత్తండి. From today, try to live a life without sin. ఈ రోజు నుంచి పాపము లేని జీవితము చేయుటకు ప్రయాసపడండి. Again, how many of you want to be found in the resurrection? పునరుద్ధానములో పాలు పొందడానికి ఎంతమంది ఇష్టపడుచున్నారు? Just as a believer, you cannot. విశ్వాసిగా ఉంటే సరిపోదు. Whatever words we taught you now, నీకు చెప్పినటువంటి ఈ మాటలన్నీ observe to keep all those things by the grace of God. అన్ని కూడా కృప చేత పాటించుటకు అభ్యాసం చేసుకోండి. Then even if you are dead before Christ comes, అప్పుడు యేసయ్య వచ్చుటకు ముందుగానే మరణించినా సరే the grave cannot hold your body. ఆ యొక్క సమాధి నీ శరీరాన్ని Because there is దాచిపెట్టలేదు. no corruption in your body. నీకు క్షయమైన శరీరం ఉంచిపట్టలేదు. By the quickening power of the word and the spirit, ఆ జీవింపజే శక్తి వాక్యము ద్వారా ఆత్మ ద్వారా you are quickened, you are forgiven, you are justified. నువ్వు జీవింపజేయబడదవు. సమాధి నుండి పైకి Your లేచును. soul is saved. నీ ఆత్మ
genuinely. దాన్ని పూర్ణంగా విశ్వసించుడి. I want to continue in this experience. ఈ యొక్క అనుభవంలో కొనసాగించు కోరుచున్నాను. So that in the event of my being dead, before Jesus comes, my body may rise up from the grave. ఏ క్షణమందున వచ్చినప్పుడు సమాధిలో నుండి నా శరీరం పైకి లేవవలెను. All tell this to Jesus. అన్ని కూడా యేసుతో చెప్పుడి. Jesus my Lord. యేసయ్యా నాకు సహాయము చేయుము. You rose again. నీవు లేచినట్లుగానే By your own will power. నాకు శక్తి కావాలి. By your spirit. నీ ఆత్మ. By the spirit of holiness. పరిశుద్ధమైన ఆత్మ కావాలి. Raised up by God himself. యేసుని లేపిన వారి ఆత్మ. In case I die before you come, నువ్వు వచ్చినకు ముందుగా నేను మరణిస్తే I must also rise up from the grave. నేను కూడా సమాధి నుండి పైకి లేవాలి. God help me by these words. దేవా నాకు సహాయము చేయి. All receive the power of God. అందరూ దేవుని శక్తిని పొందండి. The power of resurrection must work in you for 2 minutes. పునరుత్థాన శక్తి మీ శరీరంలో 2 నిమిషాలు క్రియ చేయనివ్వండి. Try to live a new life from today. ఈ రోజు నూతన జీవితం చేయండి. Experience the power of resurrection. పునరుత్థాన శక్తిని అనుభవించండి. Through a fresh anointing. నూతన అభిషేకం పొందండి. I give you 5 minutes time. 5 నిమిషాల సమయం ఇస్తాను. Everybody receive fresh